సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. అది ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ అండి. కొంచెం స్వామి కొంచెం సౌండ్ ఎదురు చెప్పారు. ఇది చూస్తే అంటే ఇక్కడికి మొక్కలు లేనప్పుడు ఇదివరకే నాన్నగారు ఆశ్రమం కట్టిన కొత్తలో గిరి చాలా బాగా కనిపించేది కదండి. అటు అటు చూస్తే నాన్నగారు, ఇటు చూస్తే గిరి. నేను ఎప్పుడు ఆ సెంటర్లో కూర్చునేదాన్ని అండి. అంటే ఎక్కడ గమ్ముని తలుపు తెప్పితే నాన్నగారు ఏదన్నా మాట చెప్తే మనం అక్కడికి వెళ్ళి ఆ మాట వినాలి కదా. మళ్ళీ ఇటు చూస్తేనేమో ఇలా తల ఇటు తిప్పితే గిరి, అటు చూస్తే నాన్నగారు అన్నట్టు ఉండేది. ఇద్దరు మహాత్ముల మధ్యన, ఇద్దరు పెద్దవారి మధ్యన కూర్చుని అంటే నాన్నగారు కూడా ఏంటంటే అరుణాచలం వస్తే మనం నేర్చుకుని వెళ్ళాలి కానండి. మనకి చెప్పేది ఇంటికాడ ఎలాగే సత్సంగాలు అయ్యి అక్కడ చెప్పుకుంటాం కదండి. అందుకే ఇక్కడ చెప్పడం అంత ఇంట్రెస్ట్ ఉండదండి. అది ఎందుకంటే నాన్నగారు మనకి ఒకటేమో గిరి చూసుకోవడం సాధ్యమైనంత వరకు. అరుణాచలం వచ్చినప్పుడు నాన్నగారు మనకి ఏం చెప్పేవారంటే ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి పక్కనే అంటే ఇంటి దగ్గర గొడవలు, అక్కర్లేని గొడవలు, అవసరం లేని గొడవలు, ఇంటి దగ్గర గొడవలు మనకి జ్ఞాపకాన్ని తీసుకోకూడదు. అంటే ఈ అరుణాచలం యొక్క విశిష్టత ఏమిటంటే మనలో మన భావన మంచిగా ఉందనుకోండి, మన భావన ఒకవేళ చెడుగా ఉందనుకోండి, ఆటోమేటిక్ యాక్షన్ రెట్టింపు పెరిగిపోతుంది. అందుకే ఆ విషయంలో మట్టికి జాగ్రత్తగా ఉండాలండి. మనకి మంచి భావాలు వచ్చినాయి అనుకోండి మామూలుగానండి, అవి కొంచెం యాక్షన్లోకి వచ్చినా పర్వాలేదండి. అలాగే మంచి భావాలతో పాటు మరి చెడు భావాలు కూడా, చెడు అలవాట్లు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, ఈ గొడవ కూడా మన లోపల ఉంటుంది కదండి. అవి వచ్చినప్పుడు ఆ చెడు తలంపుతో తాదాత్మ్యం చెంది ఆ మాటను అయ్యి రిపీట్ చేసామనుకోండి, రెట్టింపు చెడ్డ కూడా పెరిగిపోతుంది, పుణ్యం పెరిగిపోతుంది. మరి పుణ్యం పెరిగినప్పుడు పాపం కూడా ఎలా పెరుగుతుంది, ఎలా ఉంటుందండి. అందుకే అరుణాచలం వచ్చినందుకు మన ఇంటికాడ మనకు ఒక జీవితం ఉంది కదండి. మన ఇంటికాడ మన జీవితం ఏంటంటే మనకు దేహానికి సంబంధించిన జీవితం. దేహం మనం కాదని నాన్నగారు ఎంత చెప్పినప్పటికీ ఇది దేహం, మనసు, మనం అని అనుకుంటున్నాం కదండి. ఆ జీవితం గురించి మనకు మామూలుగా తెలుసండి. తర్వాత ఇక్కడికి అరుణాచలం వచ్చాం కదండి. ఇక్కడికి అరుణాచలం వచ్చినప్పుడు నాన్నగారి ప్రెజెన్స్లో మనం ఉన్నప్పుడు అండి అదండి. అందుకే అటు చూస్తే నాన్నగారు, ఇటు చూస్తే గిరి. నాన్నగారి శరీరం చాలించాక 5-6 సంవత్సరాలు ఈ అరుణాచలం రావాలని కూడా నాకు అసలు అనిపించలేదండి. అంటే ఏది నాన్నగారు లేని అరుణాచలం మనం ఎలా చూడగలము. అంటే ఎప్పుడు నాన్నగారితో రావటం, నాన్నగారు పరిచయం అయ్యాక నాన్నగారితో రావటం సంవత్సరానికి 2 సార్లు వచ్చినా, 1 సారి వచ్చినా, 3 సార్లు వచ్చినా అలా వచ్చాం కదా. అలా రావటం వల్ల ఆయన మాటలు వినటం, నాన్నగారిని చూసుకోవటం, గిరిని చూసుకోవటం. అందుకు నాన్నగారు సాధ్యమైనంత వరకు అరుణాచలాన్ని టైం వృధా చేసుకోవద్దు, ఎటు చేసుకోవద్దు. మనం అన్నం వండుకుంటాం కదా, అన్నం వండుకున్నప్పుడు మనం బియ్యం పొయ్యి మీద నీళ్లు పొయ్యి మీద పెడతాం. కింద అగ్ని లేకుండా అన్నం ఉడకదు కదండి. మామూలుగా అగ్ని లేకుండా అన్నం ఎలా అయితే ఉడకదో కింద అగ్ని ఉండాలి. అగ్ని ఉంటే నీళ్ళు పెట్టి బియ్యం వేస్తే ఆ బియ్యం పక్వానికి వచ్చేసి మనకు అన్నంగా తయారవుతాం కదా. ఈ అరుణాచలం ఆ గిరి యొక్క క్షేత్రం అంటే జ్ఞానాగ్ని, భౌతికమైన అగ్ని కాదు. అందుకు జ్ఞానాగ్ని. అందుకు మనకు తెలిసి చూసినా తెలియని చూసినా యాదాల నాన్నగారు అస్తమాటు మన ఇంట్లో వాళ్ళని మనం అలా పట్టినట్టు చూసుకోం కదండి. ఇంట్లో మనుషులు ఉంటామండి,
అలా నలుగురం కలిసి మెలిసి తిరుగుతా చూసుకుంటామండి. చూసుకుంటాం కానీ ఇంకొకళ్ళు అలా పెట్టినట్టు కూర్చుని ముఖాలను చూసుకోం కదండి. అలా గిరిని కూడా ప్రత్యేకంగా బతగా ఏదో కొత్త వాళ్ళని చూసినట్టు అండి. నేను ఇప్పుడు అలాగే చూస్తున్నానండి. అలాగే కొత్త వాళ్ళని చూసినట్టు చూడక్కర్లేదండి. మన ఇంట్లో మనుషులు మనం ఎలా చూసుకుంటామో అలా గిరిని కూడా అలా గిరి పరీక్షలో కానీ రమణాశ్రమంలో కానీ ఎక్కడ కనిపించినా మనకు తెలిసి చూసినా తెలియక చూసినా అది యాదాలాపంగా చూస్తున్నాం అనుకోండి. అలా యాదాలాపంగా చూస్తే మనకు తెలియదండి. ఆ గిరి వలన వచ్చే బాగు మనకు తెలియదు. ఆ ఇంటికి వెళ్ళాక మనకి అది జ్ఞానాగ్ని. అందుకు ఎస్ట్లో బియ్యం వేస్తే ఆ అగ్ని బియ్యం పక్వానికి ఎలా వచ్చేస్తున్నాయో ఆటోమేటిక్గా మనకు తెలియకుండా మనసు పక్వానికి వచ్చేస్తున్నాయి. అందుకు ఈ క్షేత్రం యొక్క విశిష్టత మరి సామాన్యం కాదు కదండి. అందుకు అవసరం లేని గొడవలు, జరిగిపోయిన గొడవలు అవన్నీ ఇక్కడ రిపీట్ చేసుకుంటే మీరు రెట్టింపు పెరిగిపోతాయి కదండి. ఆ విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పుకోవాలి. మనం ఏదైనా మాట్లాడుకోవాల్సిన విషయాలు కానీ వ్యవహారాలు కానీ ఇంకోటి ఉంది. మనం ఇక్కడ ఒకే చోట కలుచుకున్నామండి. మరి ఇక్కడ ఒకే చోట కలుచుకున్నాం కదా, మళ్ళీ మనం మనుషులను కనిపించం కదా అని చెప్పి మనం మాట్లాడుకోవాల్సినవన్నీ మాట్లాడేసుకున్నాం అనుకోండి. అది అలా కాకుండా అలా టైం వేస్ట్ చేసుకోకుండా అరుణాచల క్షేత్రం మనందరం దేహాలు సాధించకపోయినా ఈ పుణ్యక్షేత్రం కదా, నాన్నగారు మనకి ఇక్కడికి నివాసం కదా తీసుకొచ్చారు కదా. అందుకే కదండి మనందరం వచ్చింది కదా ఈ వయసులో. అయితే మనము ప్రయాణం చేయలేము కదండి. అలా ప్రయాణం చేయలేని వయసులో మనం ఇక్కడికి వచ్చినప్పుడు మన టైము అంతా చాలా సద్వినియోగం చేసుకోవాలండి. అనుగుడు అంటే ఎందుకంటే గృహస్థుడికి నాన్నగారు ఏమని చెప్పారంటే సంవత్సరానికి గృహస్థుడికి ఒక 6 నెలలు ఏకాంతవాసం అవసరం అండి ప్రతి ఒక్కరికి. అంటే మన ఇంటిని, మన పరిసరాలని, మన వాతావరణాలని, మన డబ్బుని, మన బంగారాలని, మన పరిసరాలన్నీ వదిలేసి వచ్చామండి. అది ఒక జీవితం అండి. అది ఒక ఇన్నర్ లైఫ్. అది మామూలుగా ఒక భౌతిక లైఫ్ అనమాట అండి. ఇప్పుడు అరుణాచలం వచ్చామండి. అరుణాచలం వచ్చాకనండి ఇక్కడికి వచ్చాం కదండి. ఇక్కడికి వచ్చాక ఈ అరుణాచలేశ్వరుడు, నాన్నగారు, భగవాను ఇక్కడ ఏమీ నేర్పకండి ఎలా ఉంటారండి మామూలుగానండి. ఆ భౌతిక జీవితం, ఆ పరిసరాల్లోంచి, ఆ వాతావరణంలోంచి అక్కడి నుంచి బయటకు వచ్చాం కదండి. అక్కడి నుంచి మనం బయటకు వచ్చాం కనుకనండి ఇక్కడ భగవంతుడు ఏంటి బాగుండు అంటే ఇప్పుడు వచ్చామండి. దేవుడుగా బాగానే ఉంటారండి, సుఖంగా, శాంతిగా, ఆనందంగానండి. ఇప్పుడు నాన్నగారు అన్నారంటే వాళ్ళకి దేహభావంలో, శరీర భావంలో లేవుండి సుఖంలో, శాంతిలో, ఆనందంలో ఉన్నారండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాకనండి మనం ఎలా ఉన్నాము అసలు అంటే మనం ఎవరు అసలు మనం ఎవరో మనకు తెలియటం లేదు కదండి. ఇప్పుడు దేహానికి సంబంధించినోడు కాదు, మనసుకు సంబంధించినోడు కాదు, ఇంద్రియాలకు సంబంధించినోడు కాదు, తెలివికి సంబంధించినోడు కాదని చెప్తున్నారు. మనం ఎవరో మనకు తెలియటం లేదండి. మనం ఎవరో మనకు తెలియనట్టు ఉంటామో అంటే అలా ఉండటం లేదండి. మనం ఏదైతే కాదో అది మనం అనుకుంటున్నామండి. అదే మనం అనుకుని మన ఇంటి దగ్గర మన జీవితం ఉందండి. ఇప్పుడు మన పరిసరాలు, వాతావరణం అవన్నీ విడిచిపెట్టి అరుణాచలేశ్వరుడు ఈ క్షేత్రం, ఈ సమక్షంలో, ఈ ప్రజెన్స్లో ఉన్నాం కదండి. ఆయన ప్రజెన్స్లో ఉన్నాం కదండి. ఇప్పుడు నాన్నగారి దగ్గర, మన ఇంటి దగ్గర నుంచి నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారి సన్నిధిలో మనం ఆ గంట అరగంట కూర్చునేవాళ్ళం కదండి. అప్పుడు కూర్చున్నప్పుడు ఆ ప్రజెన్స్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదండి. అలాగే అరుణాచలం క్షేత్రం వచ్చామంటేనండి ఈ గిరి యొక్క సమక్షం, ఈ ప్రజెన్స్ వేరు కదండి అసలు మరి అండి. అందుకే ఈ ప్రజెన్స్ వేరు కనుకండి ఇప్పుడు మన లైఫ్నండి ఇప్పుడు భగవాన్ చేసే పని, అరుణాచలేశ్వరుడు చేసే పని మనకి ఏమి నేర్పుతాడు ఆయన ఇక్కడంటే ఆ భౌతిక జీవితమే మనకు తెలుసు కానండి ఇన్నర్ లైఫ్ మనకు తెలియదండి. ఇండిపెండెంట్ జీవితం, ఇన్నర్ లైఫ్ అది తెలియదు అనమాట అండి. అందుగురించి ఆయన స్వరూపంగా మనకు అనుభవంలోకి 100% అరుణేశ్వరుడు నేనే నీ హృదయంలో అంతర్యామిగా ఉన్నాను, నీకు స్వరూపంగా అనుభవంలోకి రావాలనుకుంటున్నాను, నీకు స్వరూపంగా అనుభవంలోకి రావాలనుకున్నప్పుడు ఈ భౌతికమైన జీవితం అలా జీవిస్తూ ఉంటే నేను నీకు స్వరూపంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు లేవు. అందు గురించి అండి ఇప్పుడు ఈ భౌతిక జీవితంలోంచి మళ్ళీ ఇండిపెండెంట్ చేసుకునండి ఇన్నర్ లైఫ్ అండి, ఆధ్యాత్మిక జీవితం ఎలా జీవించాలో, మనం ఎలా జీవించి ఎలా ఉంటే ఆయన స్వరూపంగా అనుభవంలోకి వస్తారో, అది స్వరూపంగా ఆయన అనుభవంలోకి వస్తారో దానికి సంబంధించింది మనం పాజిటివ్గా ఉండమని నాన్నగారండి. ఇక్కడ మనం ఏదో చేసేసి దానికంటే అండి మనం పాజిటివ్గా ఉండి మనం ఎలా ఉన్నామో మనకు తెలుస్తుందండి.
ఇప్పుడు ఫిలింలో ఉన్నప్పుడు బొమ్మ చిన్నదిగా కనిపిస్తుందండి చాలాని. అదే బొమ్మ సినిమా తెర మీద తీసుకొచ్చేసరికి చాలా పెద్దది కింద కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ క్షేత్రంలో నాన్నగారు చేసే పని ఏంటంటే, నేను అరుణాచలేశ్వరుడు చేసుకునే పని ఏంటంటే, ఆ సూక్ష్మ రూపంలో ఉన్న బలహీనతలన్నీ స్థూల రూపంలోకి సినిమా తెర మీద బొమ్మను తీసుకొచ్చినట్టు సూక్ష్మ రూపంలో ఉన్నాయన్నీ స్థూల రూపంలోకి తీసుకొచ్చి చూపించారన్నట్టు. చూపించే పని చేస్తానని నాన్నగారు డైరెక్ట్గా చెప్పేవారు. అరుణాచలేశ్వరుడు చేసే పని అది. ఆయన ఏం పని చేస్తాడు, ఏం నేర్పుతాడు, ఆయన ఏం పని చేస్తారు, ఏం నేర్పుతారు, మన ఏ జీవితంలోకి తీసుకెళ్ళాలనుకుంటున్నారు నాన్నగారు అరుణాచలేశ్వరుడు. ఆయన జీవితంలోకి తీసుకెళ్ళాలని మనండి. అదే ఇప్పుడు దేహం పోతే దేహానికి ఏదో రోజున మరణం వస్తుంది. దేహం చచ్చిపోయినప్పుడు చచ్చిపోతాను అనుకుంటున్నావు, మరి దేహం పుడితే పుట్టాను అనుకుంటున్నావు. నువ్వు సావు పుట్టుకులేని సత్పదార్థాన్ని, ఆ సావు పుట్టుకులేని సత్పదార్థాన్ని నువ్వు, అదే నువ్వు అనమాట. అది నీకు అనుభవంలోకి తీసుకురావడానికి అది నువ్వు ఎలా జీవిస్తే అది అనుభవంలోకి వస్తుంది. అది తెలియజేయకపోతే, అరుణాచలేశ్వరుడు ఆ పని చేయలేకపోతే, నాన్నగారు ఆ పని చేయలేకపోతే మామూలుగా ఆ గురువు అని ఎలా అనిపించుకుంటారండి? అయితే ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడానండి దేహం ధరించి ఉండగా నాన్నగారు మనకి ఎలా అయితే గైడెన్స్ ఇచ్చి ఎలా నేర్పివ్వరో అలా ఏదో నేర్పుతాడండి ఇప్పుడు అనమాట అండి. ఆయన నాకు టీచింగ్ చెప్పి ఇప్పుడు టీచింగ్ చెప్పకుండా ఆయన ఎలా ఇడిచిపెట్టేస్తారండి నాన్నగారు అనమాట అండి. అందుకు మనం ఎవరో మనం తెలియాలన్నమాట అండి. మనం ఎలా ఉన్నాము, మన జీవితం ఏంటి అసలానండి అని చెప్పండి. ఒకసారి ఆ జీవితాన్ని పక్కన పెట్టించండి. మన జీవితాన్ని, మన తాదాత్మ్యాలు, మన అటాచ్మెంట్లు, మన లైఫ్, మన జీవితం అవన్నీ వదిలేసి వచ్చాం కదా పరిసరాలండి. వదిలేసి వచ్చాక ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చాకనండి ఆయన తీసుకుని ఆయన జీవితంలో తీసుకుంటాడండి. అరుణాచలేశ్వరుడు అంటే సామాన్యం కాదు కదండి. మనం ఎక్కువ గిరిని ఇలా చూసుకుని ఉపయోగించుకోవాలన్నమాట. అదే నాన్నగారి శరీరం విడిచిపెట్టాక కూడాని నేను నాన్నగారిని గిరిని చూడమంటున్నారని చూశాను కానండి. గిరిని చూడమ్మా మంచిదే, దానివల్ల ఇంత ఉపయోగం ఉంటుంది. అన్నం పక్వానికి వచ్చేసినట్టు మనసు పక్వానికి వచ్చేస్తుంది. ఈ బయట గొడవలన్నీ తల్లికొడితే పుణ్యమైన పాపమైన రెట్టింపు పెరిగిపోతాయి ఆటోమేటిక్ యాక్షన్ కింద. అలా మంచి తలంపులు నేను తెలియజేస్తూ ఉంటాను, చెడు తలంపులు తెలియజేస్తూ ఉంటాడు. ఆ అరుణాచలేశ్వరుడే లోపల అంతర్యామిగా ఉన్నాడు. ఆ చెడు తలంపులు తెలిసినప్పుడు అక్కడ మనం ఒక హద్దులు దాటి బయటకు వచ్చామండి. అక్కడ ఉంచాలండి అయ్యండి. చెట్లు గంగానదిలో స్నానానికి వెళ్ళినప్పుడే పాపాలు చెట్టు మీద కూర్చుంటున్నాయి కదండి. గంగానదిలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ స్నానం చేసేసి పైకి వచ్చాక ఆ పాపాలన్నీ మనం పట్టుకుంటున్నాయని చెప్పేవారు కదండి. అలాగే మన జీవితాన్ని అక్కడ పెట్టాలండి. ఇప్పుడు ఇక్కడ పాదం మార్చాం కదండి, బాడీ మారింది, పాదం మారిందండి. ఇప్పుడు అక్కడ ఆ ఇంటి దగ్గర ఆ పరిసరాలు, ఆ వాతావరణం, ఆ జీవితంలోంచి సపరేట్ అయ్యామండి. సపరేట్ అయ్యి అరుణాచలంలో పాదం పెట్టామండి. అరుణాచలంలో పాదం పెట్టేసరికి ఆయన జీవితంలోకి మనం తీసుకోవాలి కదండి. ఆయన జీవితంలోకి మనం తీసుకునండి ఎలా జీవించాలో, ఎలా జీవింతే నేను నీకు స్వరూపం, నువ్వు ఎలా జీవింతే నేను స్వరూపంగా నీకు అనుభవంలోకి వస్తానో ఆ జీవితం ఆయన నేర్పాలండి. ఆయన చేసే పని మామూలుగా సామాన్యం కాదు కదండి మరండి. అది అందుకు ఆయన జీవితంలో ప్రవేశించుకోనండి. ఇంతకాలం నుంచి మనకు నాన్నగారు ఏ సబ్జెక్ట్ వేస్తే చెప్పారో, ఏదైతే మనం శ్రవణం చేసుకుంటున్నామో, మననం చేసుకుంటున్నామో, నాన్నగారు శరీరం విడిచిపెట్టాక అటు ఉత్తరం భాగంలో పాపం ఆ గిరి ఎవరైనా మనకి అటు అటు సరోజన రవి గారు ఆ గిరి దగ్గరికి వెళ్ళి 2 రోజులు కూర్చేసరికి అంతకుముందు నాన్నగారు గిరిని చూడమంటున్నారని చూడటం కానీ ఆ మామూలుగానేది గిరే నాన్నగారు రూపం చెల్లించిందని అంటే గిరి కంటే కూడా నాన్నగారు ఎక్కువ అనండి మామూలుగానండి. ఏమో అరుణాచలేశ్వరుడు మాట్లాడరు, చేయడు, ఏదో అంటున్నారు, ఏదో మనకి చూసుకోమంటున్నారు, మంచిది అంటున్నారు. నాన్నగారు అలా చెప్తున్నారు కనుక చేద్దాం అనుకునేసరికి అండి ఇంకా నాన్నగారు లేని అరుణాచలం మనం అన్నీ ఏమి వెళ్ళగలమో ఆయన తిరిగి మాట్లాడి అన్నీ తెప్పి ప్రతి ప్లేసు, ప్రతి సెకండ్, ప్రతి నిమిషం అరుణాచలంలో ఉన్న భక్తుల పట్ల ప్రేమ ఎంత చూపించారో ప్రతి ఒక్కరికి తెలుసండి. అది ఒక్కరికి సంబంధించింది కాదండి. అంత ప్రేమ గిరి దగ్గర నుంచి గిరి రూపమైన కరుణా సముద్రం శ్లోకాలు చదివి అని పుస్తకం కిందండి. అంటే అరుణాచలేశ్వరుడు దగ్గర నుంచి అంత ప్రేమని, అంత అనుగ్రహాన్ని అందిస్తాడు అంటే నాన్నగారు అనేవారు అనమాట. అంటే అక్కడ జ్ఞాని మన పిల్లలు కూడా తనతో సమానం
ఇప్పుడు నాన్నగారు ఏ సుఖాన్ని, ఏ శాంతిని, ఏ ఆనందాన్ని అయితే అనుభవిస్తున్నారో అదే సుఖం, అదే శాంతి, అదే ఆనందం మనం అనుభవించాలని 100% అది ఒక్క జ్ఞానికే సాధ్యమనండి. మనం ఇప్పుడు ఈ పూజలు పునస్కారాలు అయ్యి చేసి ఏదో సుఖం కానీ శాంతి కానీ అలా ఉండి సమాధానం పట్టడం కాదండి. ఆ నాన్నగారు ఏ సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని నాన్నగారు అనుభవిస్తున్నారో ఆయనతో సమానంగా మనం అనుభవించాలని అనుకునేది ఒక్కరే. ఇంకా సృష్టిలో ఎవరైనా కనిపిస్తే నీకు నమ్ముకోమని చెప్పారనమాట అండి. ఇంతకంటే సృష్టిలో ఎవడ కనిపించడు అలాగనమాట. అంటే తనతో సమానంగా సుఖపడాలనుకునేవాడు ఇంకెవరో కనిపించున్నారు. ఇంక కలియుగంలో ఎవరు కనిపించడానికి నాన్నగారే చెప్పారు కదా. అలా కనిపించేది కానంటే నాన్నగారు శరీరం చాలించాకండి. అంటే తనతో సమానమై ఆయన రాతి రూపంలో ఉన్నారు కదా, తెలియదండి. ఈయనేమో శరీరం ధరించి పలకరింపు, ప్రేమ, ఆదరణ, ఆప్యాయత నాన్నగారి దగ్గర నుంచి వచ్చే సప్లై మనకి తెలిసేదండి. ఆ గిరి దగ్గర నుంచి వచ్చే సప్లై తెలిసేది కాదండి. నాన్నగారు దేహం ధరించిన ఇటే వస్తుంది అనుకున్నాం కాదండి. అనేది అటు నుంచి ఆయనే ఈ రూపం ధరించి అటు వచ్చి మనకు బోధించి ఇటు తెచ్చుకుని మళ్ళీ ఇటు తీసుకుని ప్రేమించి నాన్నగారితో సమానంగా ప్రేమించి అనుగ్రహించి ఆశీర్వదించుకుని అలా చూసుకుంటాడు అరుణాచలేశ్వరుడు అని నేను ఊహించలేదండి, అనుకోలేదండి అసలు ఇప్పుడు కూడానండి. నాన్నగారి తర్వాత మన ఎవరు చూస్తారు? ఇప్పుడు అరుణాచలం వెళ్తే నాన్నగారిలాగా మన ఎవరు ప్రేమిస్తారు, ఎవరు పలకరిస్తారు, ఎవరు ఆదరిస్తారు? ఇంకా అది రాదు కదా సృష్టిలో ఎక్కదండి. అలాగా అనుకున్నామండి. అంటే రాతి రూపంలో ఉన్న దేవుడు కూడా ఇప్పుడు ఆ గిరి మీద వటవృక్ష కింద మానవ రూపం, రక్త మాంసాలు ధరించి మానవ రూపంలో ఉన్నదే ఈ సృష్టిలో, ప్రపంచంలో ఈ ఒక్క క్షేత్రానికి సరిపోతుందని చెప్పేవారు కదండి నాన్నగారండి. ఏ క్షేత్రంలోని మానవుడు రూపం ధరించి ఈశ్వరుడు లేరని, ఆ మానవ రూపం ధరించింది అరుణాచల క్షేత్రంలోనే నివాసం చేస్తున్నారండి. మన కళ్ళకి ఆయన కనిపించకపోవచ్చు, మన కళ్ళకి ఆయన కనిపించిన మనందరినీ ఆయన చూస్తున్నారు కదండి. అదండి అంత గురించి ఏంటంటే అండి నాన్నగారు చెప్పేది, ఆ నాన్నగారు హృదయం ఏంటంటే అండి ఈ అరుణాచల క్షేత్రం ఏదో తిరుపతిలాగో ఇలాగే మామూలుగా ఏదో ఒక పుణ్యక్షేత్రంలాగా అలా కాకుండా మన జీవితాన్ని ఇప్పుడు తెలిసి చేసినా తెలియకుండా తెలిసి గంగా నదిలో స్నానం చేసినా, తెలియక నీళ్ళల్లో పడినా తడికి వదిలిపెడుతుంది కదా నీరు చేసే పని అండి. అగ్నిని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలు చిడిపెడుతుందండి. అలా ఈ అరుణాచలం ఈ రోజు 8,000 మంది దర్శనానికి వస్తున్నారంటే ఏదో తిరుపతిలాగా అక్కడలాగా వెళ్ళినా ఆయన ఇడిచిపెట్టడు కదండి జీవకోటిని అందరినీ. మరి ఇంత జీవకోటిని అంత పూలదంతా కానీ అది దండలో ఎన్ని పూలు ఉంటాయో అలా జీవకోటి అంతా జీవులే అని దర్శనం కదండి, మనుషులే చుట్టూ దండ కింద ఉంటారండి. అది అరుణాచలేశ్వరుడు. అది ఒక జ్యోతికి ఉండేవారండి మరి పూర్వనండి. ఇప్పుడు ప్రతి పౌర్ణానికి అరుణాచలేశ్వర గిరికి దండ ఏంటంటే చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్ళే దండ అనేది. అందుకే కదండి ఆయన జీవులందరినీ అంటే తిండిని నేను చేరి తిన నేను శాంతమైపోదును అరుణాచలేశ్వరుడు. నువ్వు అరుణాచల కొంచెం మంచిది కాకుండా ఉండాలండి చెప్పింది మనకి ఆ జీవితాన్ని ఇంకా పక్కన పెట్టిస్తాడండి మామూలుగానండి. వెళ్ళాక మళ్ళీ చూసుకోవచ్చు కదండి. మళ్ళీ మనం మామూలుగా వ్యవహారం వెళ్ళిపోతామండి. వెళ్ళిపోలేక ఆ పరిసరాలు, ఆ వాతావరణాలు, ఆ గొడవలు అవన్నీ మరి అక్కడ చూసుకోవాలండి. అక్కడ అవన్నీ మనసులో లోపల మరి మనసులో అవి అవన్నీ ఉంటాయి కదండి. మంచికి సంబంధించిన గొడవలైనా చెడుకు సంబంధించిన గొడవలు అయినానండి. అవన్నీ ఇక్కడికి వచ్చాకనండి ఆయన జీవితంలోకి తీసుకుంటారు కదండి. మరండి ఆయన జీవితం ఇప్పుడు అరుణాచలేశ్వరుడు చేసే పని ఏంటంటే మన జీవితం మన గొడవలు వేరండి. అరుణాచలేశ్వరుడు ఆయన జీవితం ఆయన గొడవ వేరండి. అదండి మనం ఇక్కడికి వచ్చాం కదండి. వచ్చినప్పుడు ఆయన డైరెక్ట్గా ఆయన జీవితంలోకి తీసుకుంటున్నాడు అనుకోండి. నిజంగా అరుణాచలేశ్వరుడు ఆయన జీవితంలోకి మనం తీసుకునే శక్తిగా కనుక ఆయనకు లేకపోతే గిరిప్రదక్షిణ కూడా చేయించారండి భగవాన్ మన చేత. నాన్నగారు కూడానండి. ఇదండి ఏది చేసినానండి ఆయన జీవితంలోకి తీసుకుంటారండి. అండి ఆయన జీవితంలోకి తీసుకుని ఆయన ఎలా జీవించాలో ఆయన స్వరూపంగా మనకు అనుభవంలోకి రావడానికి ఎలా జీవించాలో అది నేర్పుతారండి. మరి ఆ దేవుడు ఆయన జీవితంలోకి తీసుకుని ఆ జీవితంలోకి మనం మళ్ళీ ఇటు సపరేట్ చేసండి
ఆయన జీవితంలోకి తీసుకురండి, ఇన్నర్ లైఫ్ చేసి నేర్పండి, ఇండిపెండెన్స్ చేసేయండి. మన ఇన్నర్ లైఫ్ ఎలా ఉండాలో అది తీర్చినప్పుడు ఆయన జీవితంలో ప్రవేశించాలి కదండి. ఇక్కడికి వచ్చాక కూడా ఆయన జీవితంలోకి ఆయన తీసుకుంటా ఉంటే నీ జీవితంలో అవి మన ఇంటికాడ మా జీవితాన్నే తెచ్చుకొని ఇక్కడ బతికేనండి. ఇంటికాడ జీవితాన్ని తెచ్చుకొని ఇక్కడ బతకొద్దని నాన్నగారు చెప్పేదండి. అందుకే ఏమనేవారంటే, మనం అరుణాచలం వస్తున్నాము, అరుణాచలం వస్తుంటే అక్కడ భీమవరం అక్కడ ఉన్న ఫ్రెండ్సే ఇక్కడ, అక్కడ ఉన్న స్నేహితులే ఇక్కడ అండి, అక్కడ ఉన్న కుటుంబ సభ్యులనే ఇక్కడ అనమాట అండి. ఎందుకంటే భగవంతుడు ఒక్కోసారి సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు అన్నిసార్లు అనమాట అండి. మామూలుగానండి నేను ఫస్ట్ వచ్చిన రోజుని మామూలుగా చునీలు అన్నారు, సాయంకాలం వెళ్ళాను కదండి మామూలుగానండి. అంటే అందరినీ మీకు కూడా బంధువులు లేకుండా స్నేహితులు ఎవరు లేకుండా అరుణాచలేశ్వరుడు సపరేట్ చేసి తెచ్చుకున్నాడు. అది మరి ఆయన ఏకాంతవాసంగా మధ్యవర్తులతో సంబంధం లేకుండా ఏకాంతంగా మీకు ఏమి నేర్పుదామని అన్నారు అదండి. పోలేండి మీ నోటంతా మాట వచ్చింది. నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే అరుణాచలం వస్తుందండి అంటే ఇప్పుడు ఏకాంతంలో ఆయనకి మనకి మధ్యన సంబంధం ఉందండి. ఇక్కడ ఆయనకి మనకి మధ్యన మధ్యవర్తులు ఎందుకండి? అరుణాచలేశ్వరుడు మనకి మధ్యన మధ్యవర్తులు అవసరం లేదండి. మధ్యవర్తులు తెలియదు కదండి. అసలు మన మనసునే తీసి పక్కన పెడుతున్నారండి. మన మనసే ఆయన దగ్గరికి తీసుకెళ్ళలేదండి. ఇంకెవరు తీసుకెళ్ళగలరు మనండి అండి. అందుకంటే అరుణాచల ఈ క్షేత్రం మనకి అంటే కొంచెం ప్రిపేర్ అవ్వాలండి. ఇప్పుడు నాన్నగారు ఏమన్నారంటే, నాన్నగారు సబ్జెక్ట్ దగ్గర మనం శ్రవణం చేసుకున్నప్పుడు కూడా శ్రవణం చేసుకునే ముందు సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలని చెప్పేవారు. ఇప్పుడు రేపు నాన్నగారు సబ్జెక్ట్ అనుకోండి, అంతకుముందు సబ్జెక్ట్ చెప్పి పంపుతున్నారు కదండి. ఆ సబ్జెక్ట్ శ్రవణం చేసుకుని ఇంటికి వచ్చాను కదండి. మొన్న మీటింగ్ చెప్పాను కదా, సబ్జెక్ట్ అంతా ఇలా తెలియజేశాను. నేను చెప్పిన మాటలకి ఆ మాటలు అన్ని శ్రవణం చేసుకున్నాడు కదా. ఇది ఆ శ్రవణం చేసుకున్నాక ముఖం ఎలా ఉందో చూసుకునేవారు అంతేనండి అనేది. అంటే మన సబ్జెక్టు శ్రవణం చేసుకున్నారు, ఆ మాటలకు సంబంధించిన జీవితం ఏమన్నా ముఖంలో కనిపించిందా లేదా అంటే ఆ మాటని శ్రవణం చేసుకుని ఆ మాటను ప్రమాణంగా చేసుకుని వస్తువు అనుభవం ఉండక్కర్లేదు, ఆ మాటని ఎంజాయ్ చేసుకునండి. ఆ మాటకు సంబంధించింది వీడు ఏమన్నా అనుభవిస్తున్నాడా లేదనమాట అండి. అందుకు గిరిని ఎంజాయ్ చేయటం కూడా మనకు రాదని చెప్పారండి. బ్రంటన్ సబ్బయ్య సబ్జెక్ట్ అంతా అదేనండి. నాన్నగారు జిన్నూరులో చెప్పిందండి. చెట్లో కూర్చోనండి ఇల్లు కట్టి ఆ టైంలోనండి. అప్పుడు అసలు మామూలుగా కాదండి అనండి. అసలు అంటే ఎందుకంటే గిరి మరి అంత వైభవంగా వెలిగిపోతుంది కదండి. మరి బ్రంటన్ వచ్చాడు కదండి మామూలుగానండి. ఇది బ్రంటనేనండి, పేర్లు గుర్తుందా? బ్రంటన్ అదండి. అంటే ఇప్పుడు అంటే ఎంజాయ్మెంట్ మనకి అంటే ఏమి నేర్పుతారంటే ఇప్పుడు గిరిని కూడా ఎంజాయ్మెంట్ నేర్పాలండి. ఇప్పుడు నాన్నగారు ఉన్నారనుకోండి, జ్ఞానాన్ని కూడా ఎంజాయ్మెంట్ నేర్పుతారండి. అది ఆ జీవితం వేరండి. మనం డబ్బుని చేసుకుని ఎలా ఎంజాయ్మెంట్ చేసుకుంటామని ఇంటికాడ తెలుస్తుంది కదండి. ఇప్పుడు మన డబ్బుని సంపాదించుకున్నాం అనుకోండి, డబ్బు చూసుకుని ఎంజాయ్మెంట్ వచ్చండి, బంగారం చూసుకుని ఎంజాయ్మెంట్ వచ్చండి, మన ఇంటికాడ విలువైన చూసుకుని ఎంజాయ్మెంట్ చేసుకుంటున్నాం కదండి. అది ఆ భౌతికమైన జీవితం అది తప్పని కాదండి. ఉదాహరణ అండి, ఇక్కడికి వచ్చేసరికి జ్ఞానాన్ని చూసుకుని ఎంజాయ్మెంట్ రావాలండి. అందుకే ఆయన జీవితంలోకి తీసుకునేది ఆ ఏకాంతవాసం ఎందుకండి? మనంగా ఉన్నామా లేదా అసలు అనండి. ఫస్ట్ నువ్వు అరుణాచలం తీసుకొచ్చండి. నాన్నగారు చెప్పింది ఏంటంటే అండి, అసలు మనం ఎవరని చెప్తున్నారు నాన్నగారు, మనం ఎవరని చెప్తున్నారండి? నువ్వు దేహానికి, ఇంద్రియాలకి, మనసుకి ఇందులో దేనికి సంబంధించిన వాడు కాదు, దేనికి సంబంధించిన రాత్రి సుషుప్త అవస్థితిలో అన్నిటితోటి సపరేట్ అయిపోయావు. సపరేట్ అయిపోయినప్పుడు ఉన్నావా లేదా నిద్రాస్థితిలో అంటే ఉన్నావు అనమాట. ఎలా ఉన్నావు? సుఖంగా ఉన్నావు, శాంతిగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు ప్రతి ఒక్కరండి. నిద్ర అనుభవం అందరికీ ఉంది కదండి. అక్కడ మనకి అన్నీ ఏమి ఇడిచిపెట్టేసుకున్నాం కదండి. మోక్షం ధ్యానం సంగతి తర్వాత పక్కన పెట్టమని ఊరండి. ఉన్నావా లేదంటే ఇప్పుడు ఉన్నామని ఆ స్థితి ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఎక్కడికి పారిపోలేదు. ఆ స్థితి ఉంది. ఆ స్థితి ఉండటం కాదు, నువ్వు నిద్రపోయిన సుషుప్తావస్థ స్థితి ఉంది చూడు, ఆ స్థితిలోనే ఇప్పుడు జాగ్రత్త అవస్థలో కూడా నువ్వు ఉన్నావు. ఆ స్థితిలోనే మనం ఉన్నామనండి. ఆ స్థితిలోనే మనం ఉన్నా అని చెప్పేవారండి. ఆ స్థితిలోనే నువ్వు ఉన్నావు, కానీ ఆ స్థితిలో నువ్వు ఉన్నావు, మరి అక్కడ మెలకువ లేదు, నిద్రలో మెలకువ లేదు.
ఇప్పుడు జాగ్రత్త అవస్థలో వచ్చేసరికండి ఆ స్థితిలోనే ఉన్నామండి. మెలకు వచ్చిందండి, మెలకులో ఉన్నాము ఇప్పుడండి, మెలకులో ఉన్నాము. ఆ స్థితిలోనే ఉన్నాము. అక్కడి నుంచి మంచి గుణమనో చెడ్డ గుణమనో నేనంటే తలంపు ఏదో వచ్చి దేహంతో తాదాత్మ్యం చెందుతుంది కదా, మంచి తలంపనో మంచి ఆలోచననో లేకపోతే మంచి గుణమో చెడు గుణమో ఏయో అలా గుణాలు లక్షణాలు వస్తున్నాయి అనమాట అండి. ఇప్పుడు మంచి తలంపు వచ్చిందనుకోండి మంచి పనులు చేస్తున్నామండి. అలాగే చెడు తలంపు వచ్చిందనుకోండి అండి, అలా చెడు తలంపు వస్తే ఆ తలంపుతో తాదాత్మ్యం చెంది అది అలాగే ఉంటున్నాం అనమాట అండి. కొన్ని మంచి తలంపు వచ్చినప్పుడు బాడీని యాక్షన్లో పెట్టి మంచిగా ఉండు అంటే కుట్ర అంతయు కోసి గుణముగా పాలించి గురురూపమై వెలుగు అరుణాచలేశ్వర అంటే అరుణాచలేశ్వరుడు ఏం చేస్తాడంటే మన లోపల ఉన్న అజ్ఞానాన్ని కోత పెడతాడు. ఇప్పుడు డాక్టర్ మనకి ఏదైనా చెగ్గడ్డో కురుకో ఏదైనా వేస్తే అది ఓపెన్ చేసినప్పుడు చెడు రక్తం తీసేస్తాడు. ఆ చెడు రక్తం పోయే ప్రవాహంలో మంచి రక్తం కూడా పోతుంది, కానీ మంచి రక్తం పోనివ్వడు, కట్టు కడతాడు అక్కడ. కనీసం డాక్టర్ చేసే పని కూడా అరుణాచలేశ్వరుడు చేయకుండా ఎలా ఉంటాడు. అందుకు నా లోపల ఉన్న కుట్ర తీస్తావు. ఆ కుట్ర తీసే టైంలో నాకు తెలియకుండా నాలో కొంచెం మంచి గుణాలు కూడా చెడు రక్తంతో పాటు మంచి రక్తం కూడా పోవచ్చు. ఆ చెడు లక్షణాలే తీయటానికి చెడు లక్షణాలు తెలియజేస్తున్నావు, మంచి లక్షణాలను కూడా తెలియజేస్తున్నావు. ఆ చెడు లక్షణాలను ఎందుకు తెలియజేస్తున్నాడు భగవంతుడు అంటే ఆ చెడు లక్షణాలు తీసేయటానికి తెలియజేస్తున్నారు. ఆ తీసేయడానికి చెడు లక్షణాలు తెలియజేస్తూ ఉంటే అరుణాచల క్షేత్రంలో అలా దాంతో తాదాత్మ్యం చెందకుండా అది మాట రూపంలోని ఆలోచన రూపంలోని యాక్షన్ రూపంలోకి రాకుండా కనుక మనం చూసుకున్నట్లయితే ఆ కుట్ర తీసేస్తాడని చెప్పారు. ఇది చదివండి. అవి ఆ తలంపుతో తాదాత్మ్యం చెందితే కుట్ర ఎలా తీస్తాడు. అందుకు ముందు నన్ను గుణవంతుని చేసుకో, నువ్వు కుట్ర అంతయు కోసి గుణముగా పాలించు. ఇప్పుడు మంచి తలంపులు దానం చేయాలనో ధర్మం చేయాలనో పూజ చేయాలనో అదంతా మంచి ఆలోచన కదండి. ముందు గుణవంతుని చేయదు, జ్ఞానం సంగతి తర్వాత చూడవచ్చు అట్లానండి. నువ్వు అందు గురించి ముందుది ఆ గుణవంతుని చేయి. గుణవంతుని చేసామనుకో అప్పుడు నేను ఏం చేస్తాను, కొన్ని మంచి పనులు చేస్తాను. అలా గుణవంతుని నాకు గుణాలు ఉంటే మంచి పనులు చేస్తాను, గుణాలు లేకపోతే చెడు పనులు చేస్తాను. చేస్తాను ఇటువంటి చేస్తాను. ఇప్పుడు నాన్నగారు ఏమంటున్నారంటే అండి, అలాగే భగవాన్ అరుణాచలేశ్వరుని అలా చెప్పారు కదా అక్షరమాలలోనే. దానికి మళ్ళీ మనకి డీటెయిల్స్ నాన్నగారు చెప్తేనే కానీ సారాంశం తెలిసేది కాదు కదండి. మళ్ళీ దాన్ని సారాంశంగా తీసుకొచ్చి సింపుల్గా 2 మాటలతో చెప్తేనే కానీ. అందుకు నువ్వు జాగ్రత్త అవస్థలో ఇప్పుడు మోక్షం జ్ఞానం వస్తూ అనుభవంలో ఉంటూ అనుభవం లేకపోవడం అది ఆ విషయం అది మనకి తెలియని విషయం పక్కన ఉంచుదామండి. తెలిసిన దాన్ని ప్రాక్టీస్లో పెట్టుకుందాం మనం. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో నాన్నగారి ప్రెజెన్స్లోని ఈ అరుణాచలేశ్వర క్షేత్రంలోని నీకు విడదీసి పెడతాం మేము. కేటాయింపు చేసి ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టునండి. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారండి, లేనిది లేనట్టు చెప్తున్నారండి. ఈ రెండిట్లతోటి విడదీసుకోవడం మనకు రావటం లేదు. ఆ విడదీసే పని నీ జీవితంలో నుంచి నేను సపరేట్ చేసేసి నా ప్రెజెన్స్లోకి వచ్చావు కదా, నువ్వు నా జీవితంలోకి తీసుకుని నువ్వు కాంది కానట్టు ఉన్నదే ఉన్నట్టు ఆ ఉన్నది ఉన్నట్టుగా ఎలా ఉండాలో నువ్వు నేర్పేవాడే అరుణాచలేశ్వరుడు నాన్నగారు. నువ్వు క్షేత్రం వస్తే అయ్యో గురించి ఆ ఇంటికాడ వాళ్ళు తర్వాత చూసుకొచ్చి వెళ్ళే కానీ మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, ఏయో బోడు గొడవలు ఉంటాయి. ఇంకా మనం పుట్టిన మొదలు సముద్రంలో అలలో కెరాటాలు తగ్గాక స్నానం చేయాలనుకోవటం ఎటువంటిదో, మన ఇంటికాడ గొడవలు సమస్యలు ప్రాబ్లమ్స్లో ఆగాలనుకోవడం కూడా అటువంటిదే. మంచి జరుగుతూ ఉంటుంది, చెడు జరుగుతూ ఉంటుంది, తిట్టి వాళ్ళు తిడుతూ ఉంటారు, పొడి వాళ్ళు కొడుతూ ఉంటారు, అవన్నీ. ఇప్పుడు నీకు మెలకువలో ఉన్నావు. మెలకువలు ఇప్పుడు ఏంటంటే ఉండటం దగ్గరికి వచ్చేసరికి సబ్జెక్టు చాలా డీటెయిల్గా చెప్పేవారు అనమాట అండి. అదండి అసలు స్పష్టత క్లారిటీ తప్పించి కన్ఫ్యూజన్ అన్నది లేదండి నాన్నగారు సబ్జెక్ట్ దగ్గరండి. ఊరికే తెలియక మనం కన్ఫ్యూజన్ పడుతున్నాం అంతేనండి. నాన్నగారు అట్లా గిరి ఇంతమంది మనుషుల మధ్యలో మహాత్ముల మధ్యలో ఉన్నప్పుడు మనకి లోటు ఏముందండి ఏ విషయం దగ్గరికి అయినానండి. తండ్రిమండి మనం ఏమన్నా స్కందాశ్రమంలో ఉన్నామా, విరూపాక్షలో ఉన్నామా, ఏమో భగవంతుడు అరుణాచలేశ్వరుడు మనం ఎందుకు సేవ తీసుకున్నాడు, మన ఒంటరిగా పెట్టుకుని ఏకాంతంగా పెట్టుకుని ఆయన ఏమి నేర్పుదాం అనుకుంటున్నాడు, అదే మనము నేర్చుకుందాము. ఆయన కోసం మనం వచ్చాం కానీ మనం వేరే పని మీద రాలేదు కదా. మనం వచ్చిన పని మనం చూసుకుని వెళ్ళాలండి.
నేను ఏ పని మీద వచ్చాను అసలు? నాకు ఏది నేర్చుకోవడం రావటం లేదు, నాకు ఏమైనా లెక్కలు రావటం లేదనుకోండి, కంప్యూటర్ వచ్చింది అనుకోండి, కంప్యూటర్ అండి ప్రైవేట్ మాస్టర్ను పెట్టుకుంటే ట్యూషన్ అండి. అలాగే మనకి కొంచెం కంప్యూషన్ ఎక్కడన్నా ఉందనుకోండి అండి, ఆయన విడదీసి పెడతారు కదండి. మనం కంప్యూషన్ పడవలసిన అవసరం ఏంది? మనకు తెలియంది మనకు తెలియదు. మనకు తెలియనప్పుడు ఈ విషయం నాకు తెలియటం లేదని సంగతి కూడా భగవంతుడికి తెలుసు కదండి. అంటే ఇప్పుడు ప్రజెన్స్లో నువ్వు ఎలా ఉన్నావు అసలు? ఇంటి దగ్గర గొడవ అదుకోలేండి, ఇంక మళ్ళీ వెళ్ళాక మాలోకం మామూలుగా మాలోకమే, తప్పదు, అది వేరండి అనమాట అండి. అదండి, అందుకు నువ్వు ఎలా ఉన్నావో చూసుకో ముందు. అందరూ బాగానే ఉన్నారు, అంటే అందరినీ భగవంతుడే చూసుకుంటాడు, అందరూ బాగానే ఉంటారు, అందరి స్వభావాలు మంచిది. నీ వరకు వచ్చేసరికి అందరి గుణాల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, నీ గుణాల గురించి ఆలోచించవేంటి మరి? నువ్వు గుణాలు అని చెప్పానా నేను? అసలు ఎంత డీప్గా తీసుకెళ్దామని నాన్నగారు హృదయం అండి పాపమండి. నువ్వేమన్నా నేను గుణాలని చెప్పానా? నువ్వు గుణాలు కాదు. పోలి నిద్దట్లో ఏ స్థితిలో అయితే నువ్వు అనుభవించావో ఆ స్థితిలోనే నువ్వు ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నావు. అక్కడ నువ్వు ఉన్నది కూడా అక్కడే, ఇంకెక్కడో లేవు. ఇంకే ఎక్కడో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, అక్కడే ఉన్నావు. నువ్వు కూడా అక్కడే ఉన్నావు. నీకు ఏదో ఒకటి గుణాలు వస్తున్నాయి అంటే మరి వ్యక్తి భావన, దేహ భావన, మనసు ఏదో ఉంది కదా, అది నశించలేదు కదా. అందుకు ఆ నేననే తలంపు దగ్గర నుంచి మనసులో జీవుడు ఇంకేదో ఒకటి పర్యాయ పదాలు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు. అక్కడి నుంచి నీకు మంచి గుణం వస్తే మంచి పనులు చేస్తున్నావు, చెడు తలంపులు వస్తే చెడు పనులు చేస్తున్నావు. నీకు తోచినట్టు అలాగే చేస్తున్నావు, ఇలాగే చేస్తున్నావు. నీ దృష్టిలో నువ్వు ఆలోచించుకో. ఇప్పుడు ఎక్కడున్నావు? మెలకువలో ఉన్నావు. ఇప్పుడు మెలకువలో ఉన్నాం కదా. మరి నిద్దట్లో ఏ సుఖాన్ని అయితే నువ్వు అనుభవించావు కదా, ఆ స్థితిలోనే నువ్వు ఉన్నావని నేను చెప్తాను కదా నీకు. ఆ స్థితిలోనే ఉన్నావని చెప్పినప్పుడు ఆ స్థితి అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఇప్పుడు మెలకువలో ఉన్నావు కనుక నువ్వు కొంచెం ప్రాక్టీస్ చేసి ప్రయత్నం చేసుకోవాలి. అలా ప్రాక్టీస్ చేసి నీ చేత ప్రాక్టీస్ చేయించి అందుకు నీ జీవితంలోంచి మా జీవితంలోకి తీసుకుంటాడు వాడు అరుణాచలేశ్వరుడు అని చెప్తున్నారు నాన్న. మా జీవితంలో ఆయన జీవితంలోకి తీసుకుంటానని ఇక్కడ అరుణాచలం వచ్చాక ఆయన జీవితంలోకి తీసుకుని ఆయన ఏదో నేర్పి మనల్ని విడదీసేసి ఉన్నదాన్ని ఉన్నట్టు కానిదాన్ని కానట్టు అలా మనల్ని శుభ్రం చేసి ఆయన పంపుదాం అనుకుంటే మళ్ళీ అక్కడికి వాళ్ళని మోసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే ఎలా ఉంటాయండి? అందుకే నాన్నగారు నేను ఏకాంతంగా ఉండాలనుకుంటున్నాను. ఆయన నేర్పవలసింది బోర్డు లాస్ట్ మినిట్ వరకు. రామకృష్ణ పరమహంస ఏమన్నారంటే, నేను చనిపోయే వరకు లాస్ట్ మినిట్ వరకు జ్ఞాని కూడా నేర్చుకునే మనం టీచింగ్ ఏంటంటే ఇది ఆ భగవంతుడు అంటే. ఎందుకంటే గురువు పట్ల అద్వైత భావన పనికిరాదండి. అంటే ఆయన నేర్పుతారు, మనం నేర్చుకోవాలన్నమాట. సరే నీకు ఇలా చెప్తున్నాను, ఎంత డీటెయిల్ చెప్పుకొచ్చారు కదండి, మరి సబ్జెక్ట్ అంతా చెప్తున్నాను కదా. ఇప్పుడు పనులు ఎవరు చేస్తున్నారు? గుణాలు చేస్తున్నారు. ఇప్పుడు మంచి గుణం అంటే మంచి పనులు చేస్తున్నాం, తెలుస్తుంది కదా దగ్గరికి అనేది. చెడు పనులు చెడు పనులు చేస్తున్నాం అనమాట అండి. ఈ రెండు పనులు చేస్తున్నావు కనుక నిన్ను నా జీవితంలోకి తీసుకుని ఇక్కడ నీకు నేర్పవలసింది అంటే. ఎందుకంటే భగవంతుడు మనకి ఆయన జీవితంలోకి తీసుకుని ఆయన మనకి చెప్పిన మాటలు మన జ్ఞాపకంలోకి తీసుకొచ్చి మనకి ఏం పాఠాలు నేర్పుతాడో మన ఇంటికాడ గొడవలు పక్కన పెడితే ఒకవేళ ఆయన ప్రెజెన్స్లోనండి. మరి ఆయన నేర్పేది నేర్చుకోవాలి కదండి మనం అండి. కాలక్షేపానికి కాదు కదండి వచ్చిందండి అదే. అందు గురించి ఏంటంటే నువ్వు ఇలా సబ్జెక్ట్ మనకు అలా చెప్పారు కదా, నీకు అంత సబ్జెక్ట్ మరి అలా బోధించి చెప్పారు కదా. అందుకు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు అసలు జాగ్రత్త అవస్థలు ప్రస్తుతానికి రేపు చూద్దాం, తర్వాత చూద్దాం. ఇప్పుడున్న పరిస్థితి, నేను ప్రెజెన్స్లో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను ఎవరిని అసలు కదండి, నేను ఎలా ఉన్నానో నాకు తెలియాలి కదా. ఇంకా అందరూ ఎలా ఉన్నారంటే అందరూ బాగానే ఉంటారు, అందరిని ఆయన చూసుకుంటారు. మనం చూసుకునే వాళ్ళు అందరినీ చూసుకోకండి, ఎలా ఉంటాడు దేవుడు అండి. ఆయన బిడ్డలండి, అందరినీ చూసుకోకండి. ఇప్పుడు మెలకువలోని నువ్వు
మెలకువలో కూడా డీప్ని అవ్వలేకపోతున్నావు. ఇంకా ఏయో ఏదో మంచి అయ్యో అది తర్వాత విషయం మామూలుగానండి. ఇప్పుడు నువ్వు మంచి పనులు చేసావనుకో, ఉపాధి ద్వారా దేహం ద్వారా మంచి పనులు చేశారు, మంచి పని వచ్చిందని కొనుక్కొని మంచి పనులు చేస్తున్నావు. అలాగే చెడు తలం పోతే చెడు పనులు అలాగే ఏమన్నా చేసేస్తున్నావు అనుకోండి, చేసేస్తున్నాను కదండి. మరి నేను చేశాను అంటున్నావు కదా. ఇప్పుడు ఏదైనా ఒక పూజ చేసుకున్నా, జపం చేసుకున్నా, లేదా ఇది భగవాన్ అష్టోత్తరం చేయించుకున్నామనో, లేదా అది చేసుకున్నామనో, ఇది చేసాము కదా. అక్కడ గుణం చేసిందా, నువ్వు చేసావా? నీ గుణం చేసింది అంటే మంచి తలంపు వచ్చి ఒక గుణం వచ్చింది, దాన్ని యాక్షన్లో పెట్టి పని చేసింది. అందుకే ఆ గుణం వల్ల నా పని అయ్యింది. అలాగే చెడు తలంపు వస్తుంది. ఆ చెడు తలంపు వస్తే ఏదో చెడు పని ఏదైనా నీకు తోచినట్టు చేసేస్తావు అనమాట అండి. అలా మంచి గుణం వస్తే మంచి పనులు, చెడు పనులు గుణం వస్తే చెడు పనులు చేస్తున్నావు. నీ ఉపాధి ద్వారా దేహం ద్వారా నీ దైనందినంలో జరుగుతున్నాయి అనమాట అండి. ఈ మంచి పనులు ఎలా జరుగుతున్నాయి, ఈ చెడు పనులు ఎలా జరుగుతున్నాయండి, అవి గుణాలకు సంబంధించింది. నిద్దట్లో మంచి పనులు లేవు, చెడు పనులు లేవు కదా. నిద్దట్లో రాత్రి సుషుప్తావస్థలో సుఖంగా నిద్రపోయావు కదా. నిద్రపోయినప్పుడు ఏ స్థితి అయితే ఉందో ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఆ స్థితిలోనే ఉన్నావు. ఒకవేళ ఆ స్థితిలోనే నీకు ఉండటం నేర్పి, ఆ స్థితిలో నువ్వు ఉండటం నేర్పి గుణాల ద్వారా పని జరుగుతుంది. కానీ ఆ జరిగే పనులకి నీకు ఎట్టి సంబంధం లేదు. నువ్వు ఉండవలసిన స్థాయిలో నువ్వు ఉండాలి, ఆ స్థితిలో నువ్వు ఉండాలి. ఆ రాత్రి ఆ సుషుప్తావలో స్థితి ఎక్కడికి పారిపోలేదు, నేను ఇడిచిపెట్టలేదు. అసలు ఇడిచిపెట్టకపోవటం కాదు, నువ్వు ఉండటం కూడా అందులోనే ఉన్నావు. అందులోనే ఉన్నప్పుడు ఆ స్థితి అదే ఏమీ పనులు చేయదే ఇలాగా పుణ్యాలు పాపాలు దానాలు ధర్మాలు మంచిలు చెట్లు అది దేనితోటి ఇసుమంత నీ గుణాలతోటి నీ మనసుతోటి నీ ఇంద్రియాలతోటి కూడా ఇసుమంతయు సంబంధం లేకుండా ఉందన్నమాట అది జరుగుతున్నాయి అన్నమాట అన్నీ అనమాట. ఇప్పుడు మరి ఈ పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? మన ఉపాధి ద్వారా దేహం ద్వారా ఈ పనులన్నీ జరుగుతున్నాయి కదా. ఎలా జరుగుతున్నాయి? దేహ భావన వ్యక్తి భావన ఏదో ఉంది, అది నశించలేదు కదా నీకు. అక్కడ నశించలేదు కనుక అక్కడి నుంచి మంచి గుణమో చెడు గుణమో ఏదో గుణం వస్తుంది. ఆ గుణాలు నీ చేత పనులు చేయిందాయి. ఆ గుణాలు చేత నీ చేత పనులు చేయిస్తాయి. నేనే చేశాను అంటున్నావు అన్నమాట. నేనే చేశాను అనుకుంటాను. నువ్వు గుణం కాదు కదా. అంటే రూపంలోంచి సపరేట్ చేసి, నామంలోంచి సపరేట్ చేసి, తర్వాత మనసులోంచి కూడా సపరేట్ చేసి జాగ్రత్తగాని అది నిన్ను ఇండిపెండెంట్ చేసి ఇన్నర్ లైఫ్ లేసి నేర్పి నాతోటి తాదాత్మ్యం చెందేటట్టు చేసుకుని నువ్వు ఎక్కడ సుషుప్తావస్థలో ఏ స్థితిలో ఉంటున్నావో ఇప్పుడు జాగ్రత్త అవస్థలో కూడా అక్కడే ఉన్నావు. నువ్వు ఆ స్థితిలోనే ఉన్నావు, ఆ నిద్రలో అనుభవించే స్థితిలోనే ఉన్నావు. ఆ స్థితి ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వు కూడా అక్కడే ఉన్నావు. అక్కడే ఉండు. నీ ఉపాధి ద్వారా దేహం ద్వారా జరగవలసినవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ జరిగేవన్నీ నేనే చేస్తున్నాను నీ మీద ఆరోపించుకోవటం వలన ఆ ఉన్నది నీకు అనుభవంలోకి వచ్చే అవకాశం లేకుండా చేసేసుకుంటున్నావు. అది నీకు దేనికి అది విడగొట్టి మామూలుగానే దేనికి అది విడగొట్టేసి నీకు విడగొట్టుకోవడం మనకు రాదు కదండి. అందు గురించి ఒట్టొట్టి మాటలు ఎందుకు చెప్తారండి? మనకు 10 సంవత్సరాల నాటి చెప్పొచ్చు, 20 సంవత్సరాల నాటి చెప్పొచ్చు, లేదా 4 సంవత్సరాల నాటి చెప్పొచ్చు. అదేనండి మళ్ళీ ఆయన ద్వారా డైరెక్ట్గా చెప్పిన మాటలన్నీ మన జ్ఞాపకానికి తీసుకొచ్చి ఆ మాట అర్థమయ్యేటట్టు చేసి ఆలోచింపజేసి ఆ మాటను విడదీసి మనకి అది అంతా మరి నాన్నగారి సమక్షంలో అయిన పని వర్క్ వేరన్నమాట అండి. అలా అరుణాచలేశ్వరుడు ఎందుకంటే అండి జీవితాలు మార్చేస్తాడండి. ఇదండి అదండి అంటే అది మనదంతా భౌతిక జీవితం అండి. అదండి అంటే ఇంకా ఆ జీవితంలో సపరేట్ అయితే అయ్యాక మనం ఎలా ఉన్నామో ఏకాంతవాసంలో తెలుస్తుంది అనమాట అండి. ఇప్పుడు ఇక్కడండి మనం ఎలా ఉన్నామంటే అక్కడ ఉంటే అక్కడ సరిపడి ఉండాలి. మరి ఏం చేస్తామండి? ఆ మైండ్, ఆ ఆలోచన, ఆ తెలివి, ఆ బుర్ర అది వేరండి. ఇక్కడ ఆ బుర్ర అవసరం ఏముందండి? ఈయనకి జీవితం ఉంది కదండి. మరి అరుణాచల భగవంతుడికి కూడా ఆయన జీవితంలోకి మనం తీర్చుకోవాలి కదండి. ఆయన జీవితంలోకి తీసుకుంటామంటే ఆయన జీవితంలోకి వెళ్ళటం మానేసి మన జీవితం గురించి ఇక్కడేం మాట్లాడుకుంటామండి? మన జీవితాల గురించి మనకే ఒక చరిత్ర, మన జీవితానికి కూడా ఒక చరిత్ర ఉందండి. మరి ఆయనకి చరిత్ర ఉందండి. ఇప్పుడు నాన్నగారి జీవితానికి ఒక చరిత్ర ఉందండి, అరుణాచలేశ్వరి జీవితానికి చరిత్ర ఉందండి.
ఏదో బ్రహ్మదేవుడు విష్ణుదేవుడుకి మరి జ్యోతి రూపంలో దర్శనం ఇవ్వటం అని మరి ఎలా అనుగ్రహించాడో, ఎలా గెలిచాడో, ఎలా ఉన్నాడో, ఆయన ఏం చేస్తాడో, ఏ రూపంలో ఉన్నాడో, మరి వాళ్ళకి జీవితాలు ఉన్నాయి కదండి. మరి ఆ జీవితంలోకి మనం తీసుకుని ఆయన స్వరూపాన్ని నాన్నగారు ఆయన జీవితంలోకి తీసుకుని ఆయన స్వరూపాన్ని మనకి ఇవ్వాలని కదండి. మన జీవితం అనుగ్రహించి ఆశీర్వదిస్తున్నాడని మనం అనుకుంటున్నామండి. అలా అనుగ్రహించి ఆశీర్వదిస్తారండి. మన కళ్ళకి కనిపించడండి, అది చేసేసుకుంటారండి. మామూలు మనకి ఎలా ఇష్టం అంటే మన జీవితంలోనే మనం ఉంచాలి నాన్నగారు, మన జీవితంలోనే మన గొడవల్లోనే మనం ఉంచాలి. అరుణాచలంలో వచ్చిన బీహారంలోనే ఎక్కడ ఉన్నాను. అప్పుడు ఏంటంటే నాన్నగారు అనుగ్రహం. ఈ పని ఎలా జరిగిందంటే నాన్నగారి అనుగ్రహమే అండి. నాన్నగారి అనుగ్రహం భౌతికంగా కనిపించేది చాలా తక్కువ అండి. ఆయన అనుగ్రహం ఎక్కడికి మోసుకుపోతుందో, ఎక్కడికి తీసుకుపోతుందో, ఎక్కడ దించుతారో తెలియదండి. అసలు ఎక్కడ ఏ ఆఘాతంలో తీసుకెళ్తారో ఏంటో తెలియదు. అంటే మరి అంటే అది ఏ జీవితం బాగుంటుంది మనకి భౌతికంగా బంగారం విలువ తెలుసు అనమాట అండి. అది బంగారం విలువ తెలిసండి. బంగారం రేటు పెరిగేసరికి కంగారు పడుతున్నాం కదండి. అయ్యో దీని రేటు పెరిగిపోతుంది, మనం బంగారం కొనగలమా అసలు ఇదేనికైనా రేటు విలువ అలా భౌతిక విలువ తెలిస్తే మనిషికి ఇది అలా దాన్ని ఎంత జాగ్రత్త పెట్టుకోవాలి. అసలు ఇదివరకంటే కాసు కొనుక్కుని 4 కాసులు వచ్చేది, ఇప్పుడు కాసు కూడా రావట్లేదు. అందు గురించి మన దగ్గర ఉన్న దానికి అది ఎంత వస్తుంది ఏంటి అని దాని విలువ తెలుస్తుంది కదండి మామూలుగా. అది అలా భౌతికంగా మనకి భౌతికంగా పోనీ అది అలాగే ఇప్పుడు జ్ఞానం విలువ తెలియాలి కదండి. అండి అంటే ఇప్పుడు ఈ మనసులో ఈ వికారాలు, బలహీనతలు, ఈ పనికిరాల లక్షణాలు, ఎందుకు పనికిరాని గొడవలు ఇవన్నీ తీసేసుకుంటే మనసును శుభ్రం చేద్దామని కదండి. అంటే నీ మనసును బంగారం చేసుకోమనే కదండి. నీ మనసును బంగారంగా ఉంచుకుంటున్నావు అనుకో, ఇప్పుడు రాగి వెండి కంటే కూడా బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత మనం భౌతికంగా ఇచ్చుకుంటున్నాం కదండి. అలా ఇచ్చుకోవద్దని కాదండి అసలు. అంటే జ్ఞానం దగ్గరికి వచ్చేసరికి ఆయన స్వరూపంగా అనుభవంలోకి వచ్చేసరికి అండి, అంటే దేవుడికి కష్టాలు మన ఇబ్బందులు దేవుడితో చెప్పుకోవద్దు, పూజలు అయ్యి చెయ్యొద్దని కూడా కాదండి. ఆయన కేవలం దేహం ధరించి భూమి మీదకి వచ్చింది ఎందుకంటే అండి, ఆ నాన్నగారు ఏ సుఖం ఏ శాంతి ఆనందం అనుభవించారో అక్కడ తీసుకెళ్ళిపోవడానికి వచ్చారండి. వచ్చిన పని వేరే అదండి. అంటే మీ భౌతికంగా మనం అనుభవించే సరిపోవాలండి. మనకి మొత్తానికి జన్మరాహిత్యం చెయ్యాలనండి. ఆ కోణంగా అరుణాచలేశ్వరుడు చేసిన పని అదేంటి, భగవాన్ చేసే పని ఏంటంటే మరి అందుకే కదండి. అందుకే తిండిని నేను తిని అంటే ఎందుకంటే భగవాన్ అరుణాచలేశ్వరుని ఏమని అంటున్నారంటే, ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చాను అరుణాచలేశ్వరుడా, నీ దగ్గరికి నేను ఎలా వచ్చానంటే నేను ఆహారంగా వచ్చాను నీకు. అంటే నాకు ఒక నేననే తలంపు ఉంది. అంటే నా నేనును నువ్వు తింటావని చెప్పి నేను నీ దగ్గరికి వచ్చాను. గిరిని అరుణాచలేశ్వరుని భగవాన్ ఆశ్రమంలో తిండిని నేను తిని నాకు కావాల్సింది ఏంటంటే నేను నీ వైపు నుంచి నువ్వు నా నేను తినేసావు అనుకో, నేను అరుణాచలం వస్తున్నాను, నిన్ను ఆశ్రయిస్తాను అనుకుంటున్నాను. నువ్వు నాకు చేసి పెట్టవలసిన పని ఏంటంటే నా నేను నువ్వు తీసేయాలి. నా నేను నువ్వు తినేసావనుకో అప్పుడు మొత్తానికి నేను శాంతమైపోతాను కదా. ఇంకా శాంతిగా ఉంటాను, నేను శాంతమైపోతాను కదా అని చెప్పి అక్కడ నాన్నగారు అన్నారంటే, భగవాన్ ఏమన్నారంటే అరుణాచలేశ్వరిని తిండిని నేను చేరుతున్నారు, నీకు ఆహారంగా వచ్చానని చెప్పాడు, తిండిగా వచ్చానని చెప్పాడు. ఇప్పుడు అరుణాచలేశ్వరుడు ఏమంటున్నాడంటే అది మనం తిండిగా వెళ్ళలేదా, మనం భగవాన్ అంటే తిండిగా వచ్చి తిండిని నేను చేరుతుందన్నాడు, నీకు ఆహారంగా వచ్చానన్నారు. ఇప్పుడు ఈ జీవకోటి అంతా అరుణాచలేశ్వరుడికి ఆహారం ఫుడ్డు. ఆయన ఎప్పటికైనా ఏనాటికైనా ఈ సంవత్సరం తర్వాత కాకపోతే అది 100 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా ఆయన చేసే పని ఏంటంటే అరుణాచలేశ్వరుడు మన నేనని ఆహారంగా తీసుకుంటాడు. ఆయనకి కావాల్సింది అది అని చెప్పి మీరు ఒకళ్ళలో 2 నలుగురు అరుణాచలం వెళ్ళామనుకోండి, అరుణాచలం వెళ్ళి చూసి వచ్చాక ఇక్కడ అరుణాచలం యొక్క విశిష్టత అయ్యి చెప్పి అలా బాగుంది అరుణాచలం చూడవలసిన క్షేత్రం, నాన్నగారిని అరుణాచలం దర్శనం చేసుకోండి అలాగా నేనండి. అదే అరుణాచలేశ్వరుడు అనుగ్రహం ఎవరిని చేసేది, ఇక్కడే నేను మీద పెట్టుకోవద్దు అన్నప్పుడు అక్కడ ఎలా పెట్టుకోమంటారండి.
అంటే జీవకోటినంతా కూడా ఆకర్షించుకునేది ఆయన అనమాట అండి. మరి మనం ఇప్పుడు అరుణాచలేశ్వరుడు మరి మనం తినాలి కదా మరి. భగవాన్ నేనైతే స్వీట్గా అక్కడే తినేసాడు, లేదు ఇక్కడికి వచ్చాక ఆయన మనం భక్తుల తరపున ప్రార్థించారు భగవాను అరుణాచలేశ్వరుని. అంటే తిండిని నిన్ను చేరితే తిననా నేను శాతమైపోదును అరుణాచల అని. అదేంటి అంటే ఇప్పుడు అరుణాచలేశ్వరు నేను ఎలా వచ్చానంటే ఆహారంగా వచ్చాను. నేను నీకు ఆహారంగా వచ్చాను. నేను నీకు నువ్వు చూడటానికి ఎందుకు వచ్చాను? ఆహారంగా వచ్చాను. నేను నిన్ను చూడటానికి ఆహారంగా వచ్చాను కనుక నీ వైపు నుంచి నువ్వు నాకు చేసి పెట్టాలి. అంటే నీ వైపు నుంచి నువ్వు నాకు చేసి పెట్టవలసిన పని ఏంటంటే నువ్వు ఏమంటున్నావంటే మరేమో నీ మామిడి పండు బాగా స్వీట్గా ఉండి రుచిగా తయారైతేనే మనం తింటున్నాం కదా. అది చేదు కానీ కన్నా కొంచెం పుల్లగాని రుచిగా లేదనుకోండి పక్కన పెట్టేస్తున్నాం కదా. ఇప్పుడు అరుణాచలేశ్వరుడు ఏంటంటే ఆయనే నువ్వు వచ్చావు తిండిని నేను చేరుతున్నావు, నేను తిండిగా వచ్చానని నువ్వు అంటున్నావు అరుణాచలేశ్వరిని. భగవాన్ అన్నాడంటే ఆ మాట వర్తిస్తుంది. ఆయన ద్విపది తీసుకుని మనం కూడా పాడతాం కదా. తిండిని నేను చేరితేనే నేను నీకు ఆహారంగా వచ్చానని చెప్తాం కదా అరుణాచలేశ్వరుడికి. ఆయన ఏమంటున్నాడంటే అప్పుడు నువ్వు నాకు ఆహారంగా రాలేదు, ఇంకా పక్కవానికి రాలేదు, తయారవ్వలేదు, నువ్వు పుల్లగా ఉన్నావు, పచ్చిగా ఉన్నావు. అది పచ్చికాయని బుట్ట కడితే ఏమవుతుందో మామిడి పళ్ళు తయారయ్యాక బుట్ట కట్టాలండి. పచ్చికాయని బుట్ట కడితే కుళ్ళిపోతాయి అన్నమాట అండి. అందుకు నువ్వు కంగారు పడ్డావని ఆయన కంగారు పడ్డు. ఇప్పుడు నేను బుట్ట కట్టాడనుకో, మొక్కేసాడనుకో పోలేనుకో. అందు గురించి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే తయారు చేస్తున్నాడు. అంటే నువ్వు పుల్లటి మామిడి పండే తినవు కదా, నేను నీకు తిండిగా వచ్చాను, ఆహారంగా వచ్చాను, నన్ను తినేయమంటే తినేస్తాడా అరుణాచలేశ్వరుడు? మరి ఆయన అలా తినేయడు కదా. నువ్వేమో చేదుగా ఉన్నావు, పుల్లగా ఉన్నావు, వగరగా ఉన్నావు, అలా తిన్నంటున్నాడు ఆయన. తిన్నంటే భక్తుడు ఏమంటున్నాడంటే అలా కలిపోని రుచి చూడు నన్ను. మామిడి పండు నోట్లో పెట్టుకోవాలి కదా, మామిడి పండు నోట్లో పెట్టుకుని రుచి చూసాక పుల్లగా ఉంటే పక్కన పెట్టేయి, ఆ రుచి చూడకుండా పుల్లగా ఉన్నానంటావేంటి అని భక్తుడు అంటున్నాడు. ఏంటండి రుచి చూసి పుల్లగా ఉందని చెప్పుకోనండి అని అడుగుతున్నాడు. ఈ భక్తుడు కూడా చాలా తెలివైనడుగా గట్టికారి సబ్జెక్ట్ చెప్పేటప్పుడు, అదంతే శ్లోకం చెప్పేటప్పుడు అక్షరమణమాల్లో వచ్చిన సబ్జెక్ట్ అండి అదండి. ఈయనేమంటున్నాడంటే అండి భక్తుడు నేను రుచి చూసి పక్కన పెట్టమని అడుగుతున్నాడు. ఎంత తెలివైనోడు గట్టికారి. ఎందుకు రుచి చూడమని అడుగుతా అంటే రుచి చూడకుండా నేను స్వీట్గా లేనంటావేంటి, రుచి చూడు, సప్పుల నుంచి నోటికాడ పెట్టుకుని రుచి చూడు, పుల్లగా ఉన్నానుకో పక్కన పెట్టి, పుల్లగా ఉంది నేను నిన్ను తిన్నాను చెబుతున్నావు కదా, ఎలా తినమని అడుగుతాను అనేమో ఈ భక్తుడు అన్నాడు ఏంటండి. అంటే ఈడు దృష్టి ఏంటంటే అండి, భక్తుడి దృష్టి ఏంటంటేనండి నోటికాడ పెట్టుకుంటే పుల్లగా ఉన్న పక్కన పెట్టి అంటే ఆయన యొక్క స్పర్శ ఈడు తగిలితే అప్పుడు పక్కవానికి రావచ్చు అన్నట్టు. అంత అందంగా చెప్పేవారు సబ్జెక్ట్. అదేమో భగవాన్ ఏమో అరుణాచలేశ్వరుని ప్రార్థించింది చెప్పారండి, భగవాన్ ఏమో మళ్ళీ మనకి చెప్పింది చెప్పేవారండి. మళ్ళీ భక్తుడి అభిప్రాయాలు కూడా భక్తుడు ఏంటంటే ఉంటే చూస్తూ ఉండుకొని అలా తయారవ్వలేదని చెబుతున్నావు కదా అని ఈ భక్తుడు అన్నాడంట. ఊరికే పుల్లగా నీ నోటికాడ పెట్టి చూసుకో అన్నాడు. నీ నోటికాడ పెట్టి చూడు, పుల్లగా ఉంటే పక్కన పెట్టే అన్నాడంటండి. నీ నోటికాడ ఉంటే పుల్లగా తగిలాననుకో నన్ను పక్కన పెట్టి తినమని నేనేమో అంటలేదు అన్నారండి. అంటే అప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే ఏంటంటే నాన్నగారు ఏమంటారంటేనండి అలా కాదు, ఇప్పుడు చెట్టు వేసాం కదా, ఆ చెట్టుకి కాయ కాసింది కదా, ఆ చెట్టు కాయ కాసింది తయారవుతుంది కదా, ఆ కాయ చెట్టుని పిండిగా ఉన్నప్పుడు రాలిపోవచ్చు, సగం అయిపోయాక రాలిపోవచ్చు, లేకపోతే పక్కవానికి వచ్చాక తయారై కొండవ్వచ్చు. చెట్టుని కాసిన కాయలన్నీ కొండవుతాయని ఏం చెప్తాం, కొన్ని రాలిపోతాయి కదా. అందుకు చెట్టుని మామిడి పళ్ళు మొగ్గేసి ఊరికంటుంది, చెట్టు నా మామిడి పండు తయారయ్యిందో లేదో చూసుకొని కోసి మొగ్గేస్తాడు. అలా మామిడి పళ్ళు కోసి ఊడికే తెలుసు మామిడి పండు ముగ్గిందో లేదో, ఆ మాత్రం తెలియదా గురువుకి ధ్యానికి అని? నువ్వు పక్వానికి వచ్చావో లేదో కూడా తెలియదా? పక్వానికి వచ్చావో లేదో తెలియకుండా ఆత్మాన్ని నోట్లో పెట్టుకుని పక్కన ఏం పెడతాము అంటే పక్వానికి మేమే తెచ్చుకోండి. పక్వానికి ఇప్పుడు అరుణాచలేశ్వరుడు చేయడం ఏంటంటే నువ్వు కంగారు పడుతున్నావు అనమాట అండి. తిండిని నేను చేతిని అక్షరమణమాల్లో ఆ ద్విపతి తీసుకుని నువ్వేమంటున్నాంటే నేను నీకు ఆహారంగానే వచ్చాను, నన్ను భుజించమని నువ్వు అడుగుతున్నావు.
నువ్వు ఆహారంగా వచ్చేస్తే ఈ పచ్చిగా ఉన్నావు ఎలా తింటాను అన్నావు. పచ్చికాయ ఉన్నా పచ్చిగా ఉన్నా సరే బుట్టగట్టి ముగ్గుతానంటున్నాడండి ఈ భక్తుడండి. బుట్టగట్టి ముగ్గుతానంటే బుట్ట కట్టితే ఇక చెట్టుని పచ్చికాయ కోసి బుట్ట ఎలా కడతాడు గురువు? నువ్వు ఏ ప్రార్థనలు చేసినా, ఎన్ని జానాలు చేసినా, ఎన్ని స్తోత్రాలు చేసినా బుట్ట కట్టడు. అది తయారవుతున్నావో లేదో చూస్తాడు. తయారవుతున్నావో లేదో చూసండి పచ్చికాయని బుట్ట కట్టయితే ఇటు కుళ్ళిపోతాడు. ఇటు కుళ్ళిపోయి నిన్ను కుళ్ళిపోయేటట్టు ఎందుకు చేస్తాము? కుళ్ళిపోయేటట్టు చేయడు. ఆ చెట్టు నుండగానే తయారయ్యేటట్టు చేసుకుని పక్కవానికి తీసుకొచ్చుకుని ఫలం అయ్యాక అప్పుడు భుజింతామని వాడు అరుణాచలిస్తాడు. అంటే ఒక్కొక్క దెబ్బతికి ఒక చరిత్ర కింద చెప్పివ్వరన్నమాట. అయితే అందుకు ఈ లోపల ఏదో ప్రార్థించుకో. అలా ఇప్పుడు భగవాన్ అక్షరమని వాళ్ళకి ప్రార్థించుకున్నట్టు మనం కూడా శరణాలు ప్రార్థించుకుంటూ ఇప్పుడండి అంటే తిండిని నేను తిననా నేను మరి తిండిగా వచ్చాను, ఆహారంగా వచ్చాను, తిని అంటే ఎలా తినేస్తాడండి ఇప్పుడు జీవుని? అందుకు ఆయన లైఫ్లోకి తీసుకుంటాడు, ఆయన జీవితంలోకి తీసుకోవాలనుకుంటున్నాడు. అందు గురించి ఏంటంటే అండి మన్నేమో ఆయన జీవితంలోకి తీసుకుని అనుగ్రహించి ఆశీర్వదించుకుందామని నాన్నగారండి అరుణాచలేశ్వరుడు అండి. మనమేమో నా జీవితంలోనే ఉంటాను అంటే నా దేహం సంబంధించిన తాదాత్మ్యంతో అటాచ్మెంట్లతో ఈ గొడవలతోటి ఇలాగే నేను ఉంటాను. అందుకు ఇలా భౌతికంగా నేను అంతా బాగుండాలని అనుగ్రహించు. ఇప్పుడు 100 సంవత్సరాలు జీవించి బాగుంటావు, పరిస్థితులన్నీ అనుకూలంగానే ఉంటాయి. అప్పటికైనా ఏదో రోజు మరణం తప్పదు కదా నీకు. అది అప్పుడైనా శరీరంలోంచి జీవుడు తప్పుకోవాలి కదా. 100 సంవత్సరాలు జీవించడానికి బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ జన్మ దాకా ఆ పరిస్థితి ఎందుకనేది మనం నాన్నగారు చేసే పని నాన్నగారు చేస్తూ ఉంటారండి. భగవాన్ చేసే పని భగవాన్ చేస్తూ ఉంటారు. అలాగే అరుణాచలేశ్వరుడు ఆయన చేసే పని ఆయన చేస్తూ ఉంటారు అనమాట. అందు గురించి అండి గృహస్థుడికి ఏకాంతవాసం అవసరం అండి. అక్కడ జీవితం ఆ జీవితం పరిసరాల వాతావరణం వదిలేమండి. ఆయనకి తెలుసండి ఆ జీవితంలోనే ఉండి ఆయన నా జీవితంలో ఉంటాను అనుగ్రహించి ఆశీర్వదించబడి వెళ్దామని. ఈయనేంటంటే అనుగ్రహిస్తాను ఆశీర్వదిస్తాను నా జీవితంలో తీసుకుని నాకు ఇన్నర్ లైఫ్ చేస్తాను అన్నమాట. అదండి ఇప్పుడు మెలుకుగా ఉన్నావు కదా, జాగ్రత్త అవస్థలోని మెలుకుగా ఉన్నావు. శుచిత్వావస్థలోనేమో వీళ్ళు ఎవరో లేకుండా ఉన్నావు కదా. దేహం మోక్షం జ్ఞానం సాధన అన్నీ పక్కన పెడదామండి. అసలు నిద్దట్లో అన్నీ మర్చిపోతున్నాం కదండి. మన ఇంటి పరిసరాలని వాతావరణాన్ని చాలా సుఖంగా నిద్ర పడతానండి ప్రతి ఒక్కరికేనండి. ఆ నిద్దట్లో సుఖంగా ఉన్నావు చూడు, బాగా నిద్ర పట్టింది. అది నిద్దట్లో అనిపించే సుఖం, శాంతి, సుఖం అదే నువ్వు అనమాట. అది ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఈ దేహం మనసు ఇంద్రియాలు వెళ్ళిపోయాక ఈ నువ్వు అనుకుంటున్నావు. ఆ రెండింటిని విడదీసి పెట్టేవాడు, సపరేట్ చేసి పెట్టేవాడు గురువు. ఈ క్షేత్రం యొక్క విశేషం కూడానండి మరి అనుగ్రహిస్తాడండి, ఆశీర్వదించాలి. అంటే భౌతికంగానే చూస్తాడండి. అసలు ఆయన ఏకాంతవాసం అవసరమండి. అందుకు జాగ్రత్తగా మనం ఎలా ఉన్నామో మనం చూసుకుంటూ ఉంటాం. అసలు మనం ఒంటరిగా ఎలా ఇంకన్నీ మామూలుగా పెట్టండి. అసలు మనంగా ఉన్నామా లేదా? మనం మనంగా లేవు. నాన్నగారు మనం మనంగా ఉన్నామా లేదా అంటే మామూలుగా నేను నాగా ఉన్నానమాట అండి. మనండి నాన్నగారు ఎవరని చెప్పారో అలా ఉన్నామో మనం లేదు. నాన్నగారు మనం ఎవరని చెప్పారు. ఇంతకాలం నుంచి నాన్నగారు సహవాసం చేసుకున్నాం కదండి, మాటలు శ్రవణం చేసుకుని మానసి చుట్టూ దిగండి. మరి నాన్నగారు మనం ఎవరు అని చెప్పారు కదండి. ఈ దేహానికి ఇంద్రియానికి మనసు ఎంత గోడ చేసిన వాటికి సంబంధించిన వారు కాదు. రాత్రి సుషుప్తావస్థలో అన్నిటితో సపరేట్ అయిపోయావు. ఉన్నావా లేదంటే ఉన్నావు. ఆ ఉండటానికి ఆ స్థితి ఇప్పుడు జాగ్రత్త అవస్థలో కూడా ఉంది. అందులోనే నువ్వు ఉన్నావు. ఈ మిగతా జీవులకి దానికి ఎట్టి సంబంధం ఇటువంటి సంబంధం లేదు. అంటే మనం ఎక్కడికో తీసుకెళ్ళాలి. సావు పుట్టుకులు లేని స్థితి. అంటే నాన్నగారు ఏ సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని అనుభవిస్తున్నారు అక్కడికి మనం తీసుకెళ్ళాలి. దానికి అనుగ్రహిస్తారు, ఆశీర్వదింతారండి. అంటే ఈ భౌతిక జీవితం అంతా ఇది కాదు, వీడు కూడా ఏమీ రాదు, వీడు కాదని చెప్తామన్నా ఇంకా అలాగే కాదండి. ఎందుకంటే టైము అవకాశం కూడా అక్కడ మళ్ళీ మనకి ఇంటికి వెళ్ళాక గిరి కనుపు ఇక్కడ సహవాసం అండి. మళ్ళీ అక్కడ ఇంత డైరెక్టర్ ఇప్పుడు నాన్నగారు సమక్షంలో కూర్చుంటే ఎలా ఉండేదో మనకు తెలుసు కదండి. అలా ఇక్కడ ప్లేసు పరమ పవిత్రం అండి, గిరి పరిపవిత్రండి. ఇప్పుడు నాన్నగారు సబ్జెక్ట్ అంతా గైడెన్స్ ఇస్తుందండి.
అందుకే ఇంక ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు చూసుకుని మనకు ఒకరు ఏవి మామూలుగా ఎందుకంటే భగవంతుడు విడిచిపెట్టాడండి. అరుణాచలంలో ఒక కొత్త మనిషిని తీసుకొచ్చి మనం అరుణాచలంలో చింపేసామనుకోండి, ఆ విడిచిపెట్టినప్పుడు ఎలా అలా గిరి ప్రదక్షిణ చేసుకొచ్చేస్తాడండి. మనం చేయించామనుకుంటామండి ఊరికినండి. ఏదో రకంగా ఎవరో ఒకరిని తెలుసుకునండి. అసలు ఎంత కొత్తోడు వచ్చారనుకోండి పాపం అండి, ఆడికి ఆ గుడి మనం చూపించాం, ఈ గుడి మనం చూపించాం, అవి తిప్పాం పూర్వం అవన్నీ తీసేస్తారండి. అయిన ఆడికి అరుణాచలేశ్వరుడు కూడా అనుబంధం ఉందండి అందరికీ. అందరూ వాళ్ళు తీసేసుకుంటాడండి. అదే వాళ్ళు ఎక్కడికి మాడిపోరండి, ఏమీ అవ్వరండి. ఏంటో మనకు తెలియదు మరండి. శుభ్రంగానండి ఇంకొక దారి ఎవరు తగిలితే వాళ్ళే ఎవరు భగవంతుడు ఎవరు చూపింటే వాళ్ళనే పట్టుకోవాలండి. మనకు తెలిసిన వాళ్ళు పట్టుకోవాలంటే గిరి ప్రదక్షిణలు ఎలా కుదురుతున్నారు? ప్రదక్షిణలోనే చూస్తున్నాం కదండి. మనకు తెలిసిన వాళ్ళు దాటిపోతారండి కొత్తలోనే. అది ఆ ప్రదక్షిణ చేసే వాళ్ళు ఎవరు మనకు తెలియదు. కొత్తగా వచ్చారన్నమాట పాపం వాళ్ళు తీసుకొచ్చేస్తారండి. అదండి వాళ్ళు కూడా అలా తీసుకొస్తారండి. ఎవరిని పాపం భక్తులు కూడా అండి అసలు విడిచిపెట్టడం లేదండి. ఆ రకంగా అందరూ హెల్ప్ చేసుకుని సహకరించుకుని తిరిగి తీసుకొచ్చేయటం. వాళ్ళు ఒకళ్ళు చూసిందేమో అక్కడ ఇంకోటి ఉందని చెబుతారండి పాపం అండి. తీసుకెళ్తే అలా చూసుకుని అవన్నీ ఎవరంటే మన ఎవరు తీసుకొచ్చారో. అందుకే కదా భగవాన్ మీరు అరుణాచలం వచ్చారంటే అంటే ఏ శక్తి అయితే నన్ను అరుణాచలం శక్తి తీసుకొచ్చిందో ఆ శక్తి మిమ్మల్ని అందరినీ తీసుకొస్తాను, కానీ నన్ను తీసుకొచ్చిన శక్తి వేరు, మిమ్మల్ని తీసుకొచ్చే శక్తి వేరు కాదు అని చెప్పేవారు కదండి. అలా మరి సామాన్యం కలదు కదండి ఇష్ట. ఎందుకంటే తెలుసున్నా తెలియకపోయినా మనం చేసుకున్నా చేయకపోయినా పర్వాలేదు. నీటిలో పడ్డాక నీరు ఎలాగ తొడుకుతుందండి, అగ్ని ముట్టుకున్నాక ఎలాగ చేయి కాలుతుందండి. వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారండి. అలా అరుణాచలేశ్వరుడు చేసే పనులు చేస్తాడండి. కానీ నాన్నగారితో సహవాసం చేసి సబ్జెక్ట్ చేసి ఉన్నాం కదండి, అది కొంచెం సమన్వయం చేసుకుంటే ఆటోమేటిక్ యాక్షన్ కింద తొందరగా అదే మామూలుగా మనం మనం బాగు చేయాలన్నప్పుడు ఎంతో కొంత బాగు చేసి పంపుతారు. ఇప్పుడు పిల్లలు వచ్చారనుకోండి అండి, తల్లి చేసే పని కూడా చేయడం తల్లి కంటే కోట్లు ఎక్కువ చేస్తానని చెప్పారు కదండి. మన పిల్లలు మనకు ఇంటికి వచ్చారనుకోండి అండి, మనకు కలిగిందేనండి. ఎంత పెట్టగలమో ఎంత వాళ్ళు ఉన్న 4 రోజులు ఏదో ప్రేమగా చూసుకునండి, ఎంతవరకు చూడగలమో అంతవరకు చూస్తామండి. ఏం పెట్టగలమో అవి పెట్టి పంపుకుంటాం కదండి. ఒక భౌతికంగా తల్లి ఆ పని చేసినప్పుడు అరుణాచలేశ్వరుడు నాన్నగారు అనండి అదండి. ఆయన మనకి ఏం పెట్టి పంపాలో, ఎలా అనుగ్రహించాలో, ఎలా ఆశీర్వదించాలో అడిగించుకోడు. అందుకే కదండి అంటే అడుగుకి ఇచ్చేడు నీరు అకలంక మగు కీర్తి ఆని చేయబోకు అరుణాచల. అందుకే ఆ సహజంగా అరుణాచలేశ్వరుడు అరక్కండా ఇచ్చే స్వభావం అన్నమాట. ఒక బాగా తెలుసున్న మనిషిని భగవంతుని కూడా అడిగితే అసలు బాగా మన ఫ్రెండ్స్ స్నేహితులు నాకు బాగా తెలుసున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు మనం ఏదైనా అడిగామనుకోండి అండి, నేను మిమ్మల్ని అసలు ఏమన్నా అడిగాను అనుకోండి, మీరు నాకు చేయటం కొంచెం లేట్ అయిందనుకోండి, మళ్ళీ ఇంకోసారి అడిగాను అనుకోండి, అయ్యో వీటి చేత మనం ఇన్నిసార్లు అడిగించుకుంటున్నామే, అడగకుండా చెయ్యాలి అసలు అని ఇన్నిసార్లు అడిగించుకుంటున్నామే అని ఒక మనుషులకే అనిపిస్తూ ఉంటుంది కదా, బాగా అభిమానం ఉన్న మనుషుల దగ్గరే వచ్చేసరికి. అలాగే అరుణాచలేశ్వరుడికి నాన్నగారికి అనిపించదా అంటే, ఎందుకంటే మస్తు మాటలు మనం ఏమి ఇస్తామో తెలియక. ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకున్న ఆస్తి, వాళ్ళకున్న ప్రాపర్టీ పిల్లలకి ఇంకా ఎవరికి ఇస్తారండి. అది అంతా ఆడికి అని సంగతి అది తెలియక కొంతమంది తల్లిదండ్రులను దండించి అడిగి తీసుకుంటారు. అమ్మకి నాన్నకి ఉంటే మనకి ఇంకెవరు పెడుతుందండి. అలా దేవుడు ఇప్పుడు నాన్నగారు ఉన్నారనుకోండి అండి, ఆయన ఏమడుగుతానండి, ఆయన దగ్గర ఉన్న సంపదన, ఆయన దగ్గర ఔశ్వర్యం ఆయన మనకు పెట్టుకోకపోతే ఇంకెవరికి పెట్టుకుంటారండి, ఎవడు మట్టికి అడగండి. అది ప్రతి గోపిక అండి కృష్ణుడు నావాడే అనుకున్నట్టండి. అలా నాన్నగారి భక్తులు కూడా ప్రతి భక్తుడు అనండి నాన్నగారు నాకు సంబంధించిన ఆయన, అందరికంటే నేనే ఇంటి ఎక్కువ ఇష్టం నాన్నగారికి అనేటువంటి ఇష్టతను అందరికి ప్రతి ఒక్కరికి ఆయన మీద కలగజేసుకునండి. అదే అలా చేరదీసుకుని ఏమి నేర్పారో ఏం చేస్తున్నారో అది కళ్ళకి మన ఊహకు కూడా అందేది కాదండి అదండి. కానీ ఇక్కడ మరి మన పని ఏదో మనం చూసుకుని వెళ్ళాలని అన్నీ తెలుసుకుంటున్నాం, మనం ఎలా ఉన్నామో తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి అన్నీ తెలుస్తున్నాయండి, అన్నీ చూసుకుంటున్నామండి. మనం ఎలా ఉన్నామో మనం చూసుకోవాలని మొదటి పని నాకు అరుణాచలం వచ్చానండి, అది అన్నీ చూస్తున్నాం, అన్నీ తెలుసుకుని అదే ఉందండి. అలాగే దాంతోపాటు అసలు మనం కూడా ఎలా ఉన్నాము ఒక్కోసారి మధ్యలో అక్కడ ఇవన్నీ గిరి ప్రదక్షిణ చేసి చూసుకుని గుళ్ళు అవన్నీ రావాలండి. వచ్చాక కూడా మనం ఎలా ఉన్నామో మనం చూసుకుంటాం అనుకోండి, ఒంటరిగా ఏకాంతంగా ఉన్నప్పుడు
పాజిటివ్గా సహజంగా తెచ్చిపెట్టుకున్నట్టు ఉండదు. మనం ఎలా ఉన్నాము, మనం ఎవరో, మనం ఎలా ఉన్నాము, అది మనం ఎలా ఉన్నామో తెలుసుకుంటామని తెలియాలి. మనం ఎలా ఉన్నామో తెలుసుకుంటామో తెలియదంటే మనం కరెక్ట్ చేస్తారు నాకు అంటే ఇంకా తెలియజేస్తారు. మనం ఆయన పనిలోకి మనం తీసుకెళ్ళాలి. ఆయన జీవితంలోకి ఆయన పనిలోకి తీసుకెళ్ళి మనకు నేర్పాలని అనుకున్నప్పుడు అండి నేర్చుకుని గుర్తుండాలి. కానండి విద్య నేర్పకుండా ఆయన ఎలా ఆడగలరండి అసలు అది. అలా ఇక్కడ అవకాశాలు కూడా కొంచెం అంటే నాన్నగారికి అలా ఇష్టం అండి. చెప్పేవారు పాపం అప్పుడు అలాగే. అసలు నాన్నగారు ఒక పట్టున అటు చూసినా ఒక అది అంటే అక్కడ ఫ్రెండ్స్, అక్కడ భక్తులు, అక్కడ జనాలు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మాటలే కదండి ఉన్నారండి. నేనండి ఇక్కడే ఉన్నారనమాట అండి. అంటే ఏకాంతవాసంలో మనం ఎలా ఉన్నామో మనకు తెలియజేస్తారు. ఆటోమేటిక్ యాక్షన్ కింద తెచ్చిపెట్టుకున్నట్టు ధ్యానాలు అవి వేరండి. మీకు ఎలా ఉన్నామో తెలుస్తుందండి. అందుకు మనం ఎలా ఉన్నామో కూడా మనకి తెలిస్తే మనం కరెక్ట్ చేసేసుకోవచ్చండి. మనం ఎవరు కరెక్ట్ చేశారు, ఎవరు కరెక్ట్ చేసి పెడతారని మరి ఎవరైనా అని మనల్ని కరెక్ట్ చేయాలని చెప్పి ఊరుకుంటామండి. వాళ్ళమే తిరగబడతామండి. ఈ ప్రవర్తన బాగోలేదని బయట మనుషులు ఎవరైనా చెప్పారనుకోండి అసలు ఊరుకుంటానండి నేనండి. ఇప్పుడు నాన్నగారు నీ ప్రవర్తన బాగోలేదమ్మా అన్నారనుకోండి, ఎందుకంటే అక్కడ తీర్చిదిద్దుతారండి. ఎందుకు బాగోలేదని తెలియజేస్తారండి. ఎందుకు పనికిరాని లక్షణాలు తెలుస్తుంది. పనికిరాని లక్షణాలు తెలియజేశారనుకోండి, అవి ఉన్నాయి కనుక తెలుస్తుంది, అది తెలియజేస్తారు. లోపల చెడులు ఎక్కడ తెలియదు కదండి. వాటితో తాదాత్మ్యం చెందకుండా ఏమి లేకుండా ఉంటే తీసేటప్పటికి చూపించి తీసేస్తానని కదండి. అలా చెడునంతా ఎలా చూపించి తీసేస్తారు, అది గుణవంతం చేసి ఎలా పక్వాన్ని తీసుకుంటారు, రెండు చెప్పారు కదండి. సబ్జెక్ట్ అండి. అందుకు ఇప్పుడు ఏంటంటే జాగ్రత్త అవస్థలో ఉన్నావు నువ్వు, అది మెలకువలో ఉన్నావు కదా. అందుకు మెలకువలో ఉన్నప్పుడు మామూలుగాని ప్రాక్టీస్ చేసుకోవాలి. అందుకు విడదీసే పని చేసి పెడతారండి. ఊరికే ఆయనకి మన చేత ఏదో చేయించుకోవడానికి ఆయన అవతారం రాలేదండి అసలు. మనం ఎవరో తెలియజేసి ఆయన స్వరూపాన్ని ఇవ్వటానికి వచ్చారండి. 100% ఆ కోవకు తీసుకెళ్ళడానికే వచ్చారండి. వెళ్ళిపోయింది అది. అరుణాచలేశ్వరుడు ఎక్కువ నాన్నగారు ఇది వేరే లైఫే వేరండి అసలు. అదిగో నాన్నగారి జీవితం డైరెక్ట్గా బయట చూశాను కదండి. అరుణాచలేశ్వరుడు నాన్నగారి దగ్గర నుంచి ఎంత సప్లై అందుతుందో అరుణాచలేశ్వరుడి దగ్గర నుంచి కూడా తిని లేదని ఎలా అంటామండి. ఇప్పుడు మనకి ఎవరైనా ఏదైనా పెట్టారనుకోండి, తిని లేదని అసలు ఎలా అంటాము. అలా అరుణాచలేశ్వరుడు మనకి అంతలా ఆయన చేస్తామంటే ఆయన కాదని ఎలా అంటామండి మనం. అంటే అందుకు ఎక్కువ ఇక్కడ అవకాశం అలా ఉపయోగించుకుంటే. డాక్టర్ రామారావు గారు కాలం చేశారంటండి. ఇప్పుడేనంటండి కబురు ఫోన్ చేశారు సంధ్య. అదే 2 మాటలే అన్నాను. ఎవరు మాట్లాడు. అదేంటి ఇప్పుడు జై చెప్తున్నారు. అదే జిన్నూరు డాక్టర్ గారు రామారావు గారు ఇప్పుడే అది శరీరం విడిచిపెట్టారంటే కాలం చేశారు అని చెప్తున్నారు. అంటే డాక్టర్ గారి గురించి ఫస్ట్ నాన్నగారు ఆదివారం మీటింగులు చెప్తూ ఉండేవారు. ఆదివారం మీటింగులు చెప్పి పోస్ట్ ఆఫీస్ దగ్గర చెప్పినప్పుడు కూడా నేను మామూలుగా అక్కడికి వెళ్ళలేదు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి. 10 రోజులు తర్వాత నేను పోస్ట్ ఆఫీస్ దగ్గర మీటింగులకి వెళ్ళేసరికి అప్పుడు డాక్టర్ గారు ఎక్కడో మండపేటలోనే ఎక్కడో చేసేవారు డాక్టర్ గారు. అప్పటికే డాక్టర్ గారు వస్తున్నారు, పాపం ఉంటున్నారు అక్కడ. ఉంటే అప్పుడు నాన్నగారు చెప్పిన మొత్తం సబ్జెక్ట్ అంతా ప్రతి మాట కూడా కొంతమంది భక్తులు రాసేవారు. అప్పుడు డాక్టర్ గారు ఏం చేసేవారంటే ఈరోజు మనందరం కూడా నాన్నగారు చెప్పిన సబ్జెక్టు మైండ్లో బుర్రలో ఎన్ని జ్ఞాపకం పెట్టుకుంటాము, అన్నీ జ్ఞాపకం పెట్టుకోలేము కదమండి. అది నాన్నగారు చెప్పిన క్యాసెట్లు ప్రతి మాట మిస్ అవ్వకుండా మొత్తం పోస్ట్ ఆఫీస్ దగ్గర సత్సంగాల దగ్గర నుంచి కూడా
మొత్తం అంతా డాక్టర్ గారు క్యాసెట్ రూపంలో తీసుకొచ్చి నాన్నగారు వాణి ఎక్కడ మిస్ అవ్వకుండా ఫస్ట్ ప్రారంభంలో నాన్నగారి మాటలో క్యాసెట్ రూపంలో తీసుకొచ్చింది డాక్టర్ గారు. మిగతా ఎవరన్నా రాతలు అయ్యి అక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర కూడా మామూలుగా రాస్తా ఉండేవారు అనమాట. ప్రతి ఆదివారం వచ్చేవారు డాక్టర్ గారు. అక్కడికి జిన్నూరు వచ్చేటప్పుడు అప్పుడు డాక్టర్ గారు మంచి వాందాలో ఉన్నారు పాపం. డాక్టర్ గారు అంటే అసలు నాకు చాలా ఇష్టం మామూలుగాని, చాలా వాందాలు షూటు బూటు అవి వేసుకుని ఎంతో ఇదిగా ఉండేవారు. అప్పుడు డాక్టర్ గారి పరిచయం నాన్నగారి దగ్గర ఆ రకంగా మామూలుగా పరిచయం అయ్యింది. మరి నాన్నగారి దయ, ప్రేమ, అనుగ్రహం అంటే ఏం చెప్తాము మామూలుగానండి. అంటే 100% డాక్టర్ గారి జీవితం గురించి మన భక్తులందరికీ తెలుసు. అప్పుడు ఆ డాక్టర్ గారు, తర్వాత ఏమో భాను గారు, ఎంప రామకృష్ణరాజు గారు, వీళ్ళు ముగ్గురు ఫస్ట్ భక్తులందరినీ అరుణాచలం తీసుకొచ్చింది. నాన్నగారి దగ్గర కొంచెం మీటింగులు వెళ్ళినాయి. తర్వాత పోస్ట్ ఆఫీస్ దగ్గర మీటింగులు చెప్పాక నాన్నగారు తర్వాత ఏమో అక్కడ ప్లేస్ సరిపోవటం లేదు, జనం పెరిగేసరికి అప్పుడేమో డాక్టర్ గారు ఏమో ఇక్కడ జనం సరిపోవటం లేదని చెప్పి మళ్ళీ హాస్పిటల్ మార్చుకుని అక్కడ హాస్పిటల్ ఏదో పెద్ద ఒక చాలా పాక కింద తాటేకులతోటి బాగా వేసి పాపం నాన్నగారిని మళ్ళీ అక్కడ పెంచారనమాట. మళ్ళీ అక్కడికి పెంచితే భక్తులు అక్కడికి వెళ్ళేసరికి ఇంకా భక్తులు పెరిగిపోయారనమాట. అక్కడ ఫస్ట్ జ్యోతి వెలిగించినప్పుడు నాన్నగారిని అంతకుముందు నాకు జ్యోతి వెలిగిస్తారు ఇలాగా ఏమీ తెలియదు. నాన్నగారి దగ్గరికి వెళ్ళిన కొత్త డాక్టర్ గారు మేము నాన్నగారి దగ్గరికి 2-3 సంవత్సరాలు తేడా ఉంటుంది. ముందు డాక్టర్ గారు వచ్చారు, తర్వాత మేము వెళ్ళాము. అక్కడ జ్యోతి వెలిగించారు డాక్టర్ గారు పాకలోని పాపం. అక్కడ అది ఏర్పాటు అంతా డాక్టర్ గారు చేశారు, జిన్నూరు డాక్టర్ గారు. అదే రామారావు గారు డాక్టర్ గారు అంటే అలవాటు. అది ఆయన వెలిగించి భక్తులందరికీ అది సరిపడి వచ్చారు. అప్పుడు ఆ రోజు లోపల చాలా లోపలే వెలిగించారు. ఆ రోజు జ్యోతి నాన్నగారే వెలిగించినప్పుడు అప్పుడు నాన్నగారు జ్యోతి వెలిగించి ఆ గిరి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు నాన్నగారు అరుణాచల అని అలా పిలవటం అంతకుముందు నేను వినలేదు. ఈయనకు తెలియదు, అలా పిలుస్తారని కూడా తెలియదు అనమాట. అలా చుట్టూ జ్యోతి వెలిగించేసి చిన్న ప్లేస్లోనే అలా చుట్టూ తిరుగుతున్నారు. చాలా లోపల ఓపెన్ ప్లేస్లో కాదు. తిరుగుతూ ఉంటే నాన్నగారు ఎంత ధ్వనితోటో ఇంకా అసలు ఆ పిలుపు మళ్ళీ ఎవరన్నా పిలిచినా అంత మామూలుగా కాదు, పెద్ద ధ్వనితోటి అరుణాచలేశ్వరుడు అరుణాచల అని జ్యోతి వెలిగించగానే ఒక పెద్ద ధ్వని వచ్చేస్తే అప్పుడు భయం వేసిపోయింది. నాకు తెలియదు. నాన్నగారు వెనకాల భక్తులు అందరూ తిరుగుతున్నారు. ఆ ధ్వని ఎక్కడి నుంచి వస్తుందో లేదు. నాన్నగారు నోట్లోంచి ఆ ముఖంలోంచి ఆ ధ్వని వచ్చిందని ఆమోత్తాన్ని వచ్చినట్టు కూడా నాకు తెలియక భయం వేసిపోయి అక్కడ ఆ తిరుగుతా అంటే 6ంటికి వెళ్ళేది కదండి. ఆ జ్యోతి పట్టుకునే ఎవరొకటి పట్టుకుందామని అట్లా మరి గట్టిగాని అప్పుడు తెలియకండి ఇది అక్కడ ఎవరినో పట్టుకుందామని ఇలా పట్టుకునేసరికింది నాన్నగారండి అదండి. అది మనుషులు అనుకున్నానండి. ఆ జ్యోతి ఏంటో తెలుసు. అంతకుముందు మీటింగ్ చెప్పారండి. మీటింగ్ చెప్పారు, అయిపోయిందండి. పాపం డాక్టర్ గారు అంటే మామూలుగా చాలా ఫస్ట్ కదండి, అందుకే వెలిగేసరికి కంగారు వచ్చేసింది. ఆ ధ్వని ఎక్కడ అదేం ధ్వని నేర్పదు. ఆ ధ్వని మామూలుగానే భౌతికానికి కాదండి, ఓడి విపరీతమైన ధ్వని లోపల చొరబడిపోయినట్టు అనిపించిందండి. అరుణాచల నామం ఆ ధ్వని సరిపడిపోయినట్టు అండి. కనిపెట్టి ఆ తిరిగి వాళ్ళలోనే ఎవరు అనుకుని గమ్ముండాలి చేయి పట్టేసుకున్నాను. భయం వేసిందండి, విపరీతమైన భయం ధ్వని. అసలు అలాంటి నాన్నగారి నామం ఆ ధ్వని ఆ భయం ఎప్పుడు పట్టలేదన్నమాట. అలా పెట్టేసరికి అయిపోయిందనమాట. అది చేసేసరికి ఇలా నాన్నగారు చేయి పట్టుకున్నారు, నేను పట్టేసుకున్నాను. భయం వేసింది అనమాట. అప్పుడు నాన్నగారు అమ్మ కంగారు పడుకో అన్నారు. అంతే అనేసాక గమ్ముల్లో చేయి వదిలేశారు పాపం. అప్పుడు డాక్టర్ గారు అంటే పోస్ట్ ఆఫీస్ దగ్గర కాడి నుంచి పాపం నాన్నగారికి ప్రత్యేకంగా పాక వేసి తర్వాత అక్కడ కూడా ప్లేస్ సరిపోవటం లేదు నాన్నగారు. ఇలా దిండూరులో మనం నలసుబ్బరాజు గారు వాళ్ళకి పరిచయాలు ఏవి ఉన్నాయి, హిస్టరీ అంతా తెలియదు మనకి. అక్కడ మా రమణక్షేత్రం చిన్న ఆలు వేసుకుందాము, ఇంకా జనం పెరిగిపోతున్నారని చెప్పి అప్పుడు డాక్టర్ గారు నాన్నగారితో అవి సంప్రదించుకుని వాళ్ళందరూ కలిపి అక్కడ జిన్నూరులో రమణక్షేత్రం కట్టినప్పుడు డాక్టర్ గారు కూడా నాన్నగారు డాక్టర్ గారు రామచంద్రరాజు గారు వీళ్ళన్నీ ఉండేవారు. డాక్టర్ గారికి సంకల్పం కూడా ఉంది ఇక్కడ కట్టుకుందాం జనం పెరిగిపోతున్నారనండి. అలా 3 ప్లేసులు మార్చారు. 3 ప్లేసులు మార్చిన ఇంకా జనం పెరుగుతున్నారు. అప్పుడు ఇక్కడ పెట్టారు మామూలుగా రమణక్షేత్రం కట్టడం.
కట్టడం మొదలు పెట్టాక అప్పుడు ఫస్ట్ దీపావళి ముందు ఒక ఆదివారం మీటింగ్ వచ్చింది. దీపావళి ముందు ఆదివారం మీటింగ్ వస్తే అప్పుడు డాక్టర్ గారు భార్య విమలమ్మ గారు ఆ మీటింగ్లో ఫస్ట్ రోజు పెడితే అప్పుడు విమలమ్మ గారు లేచి అన్నారు, మరి ఇలా మనం భక్తులు ఎక్కడెక్కడ అలా మారుతున్నాం కదా, తర్వాత చోటు సరిపోవటం లేదు, అదే జిన్నూరులో అక్కడ రమణక్షేత్రం కట్టుకుందామని అనుకుంటున్నారు. డాక్టర్ గారు రామగారు ప్లాన్ చేసుకున్నారు. ఇది దీపావళి వస్తుంది కదా, మీ పుట్టింటి వాళ్ళు మీకు నోముతారం ఇస్తారు కదా, అదే ఆ నోముతారం ఇస్తామంటే అది ఆ డబ్బులు అది మీకు ఇచ్చినవి ఊరికే ఇలాగా మంచిగా ఉపయోగించుకోండి అని ఆమె మాట అన్నారు. ఆవిడ అలా అంటే నాన్నగారు ఇలా చెయ్యి ఊపారు. అదే ఆవిడ కొంచెం సొరవగా ఉంటారు కదండి. అంటే మనం భక్తులం కదా అని దృష్టితో పోస్ట్ ఆఫీస్ మీటింగ్ దగ్గర అండి అప్పుడు చెప్తాప్పుడు కొంచెం, తర్వాత అక్కడ మామూలుగానండి. అందుకు నాన్నగారు మాటలన్నీ క్యాసెట్లో రావడానికి డాక్టర్ గారు వాణినంతా తీసుకొచ్చారు. కానీ నాన్నగారికి డాక్టర్ గారికి ఇద్దరికి మధ్య జరిగిన సంభాషణ అంతా అది వేరు. కానీ నాన్నగారు పూర్తిగా శాస్త్రం లేకుండా ఆయన దేహ ప్రారంధాన్ని అసలు అంటే డాక్టర్ గారు బాధలు చూడలేక, ఆ శరీర ప్రారంధాన్ని చూడలేక, ఇంటికి కూడా వెళ్ళాలన్న డాక్టర్ గారు బాధలు అసలు చూడలేకపోతున్నాను. ఆ మధ్యలో ఒక్కసారి వెళ్ళాను చూడాలని. మన సంజయ్ ఇచ్చారు, 2-3 రోజులుగా నెలలో ఉండాలన్నారని గురించి చెప్పింది. అయ్యి బాబా, అసలు డాక్టర్ గారికి నాన్నగారు మరి ఎంత దయ, ఎంత ప్రేమ, ఎంత అనుగ్రహం అక్కడ కురిపించి ఆయన ప్రారంధం అంతా మొత్తం ఖర్చు చేసేసి అప్పుడు ఆ శరీరంలోంచి జీవుని తప్పించుకోవాలని డాక్టర్ గారు భక్తి ఏంటో నాన్నగారికి తెలుసు. కానీ అక్కడ గురువు దగ్గర నుంచి, నాన్నగారి దగ్గర నుంచి వచ్చినండి ప్రారంధం తొలగించడం. ప్రారంధం తొలగిస్తే నెక్స్ట్ జన్మ ఎత్తాలనండి నాన్నగారు ఉదయం 100%. అంటే మనకి ఏంటంటే అనుగ్రహం అంటే భౌతికానికి పరిమితంగా చేసే, ఇప్పుడు అరుణాచలేశ్వరుడు అనుగ్రహించాలంటే మనని భౌతిక జీవితానికి అనుగ్రహించాలి. అలా అన్నీ బాగుంటే అనుగ్రహం ఉన్నట్టు అలా అనిపించింది. ఇప్పుడు డాక్టర్ గారికి అనుగ్రహం లేదా అంటే ఎంత అనుగ్రహం అనండి. అంటే ఎందుకంటే ఒక కాలు తీసేశారు, 2వ కాలు తీసేశారు, అన్నీ తీసిన అలా కూడా 2 కాళ్ళు లేకుండా అరుణాచలం వచ్చి డాక్టర్ గారు గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. మరి కాళ్ళు నొప్పులని అరుణాచలం వెళ్తలేదు, మానేశ్యము అని చెప్పి అసలు ఆ డాక్టర్ గారిని చూసి మన అరుణాచలం ఉంది. అందుకే అరుణాచలం వచ్చిన 40 మంది వచ్చిన, 50 మంది వచ్చిన, 200 మంది వచ్చిన ఫస్ట్ నాన్నగారి దగ్గరికి క్యాసెట్ మాటలన్నీ క్యాసెట్ రూపంలో తీసుకొచ్చింది. తర్వాత ఏమో నాన్నగారితో జనాన్ని భక్తులను అరుణాచలం తీసుకొచ్చింది. నాన్నగారిని ఎక్కడికైనా తీసుకెళ్తే కాళ్ళు అన్ని మామూలుగా నాన్నగారు అనుగ్రహానికి పాత్రులయ్యి నాన్నగారికి ఎలా కావలసిన ఉంటే అలా భక్తుడిగా సహకరించండి. అలా నాన్నగారి చేతులు ఆశీర్వదించబడి అసలు డాక్టర్ గారి జీవితం అంటే అసలు అంటే ఎందుకు డాక్టర్ గారు బాధలు చూడలేక మొత్తం ప్రారంభం శేషం ఖర్చు అయిపోయాక అప్పుడు శరీరంలోంచి జీవం తప్పించదలుచుకున్నారు నాన్నగారు. ఆ రోజు ఎప్పుడో అంతా తొలగించేశారండి డాక్టర్ గారికి అండి. ఆయన ఈ మధ్యన ఎప్పుడూ డాక్టర్ గారిని మర్చిపోవడం. ఎందుకంటే అంటే నాన్నగారి సబ్జెక్టు సందేశం అంతానండి. ఇప్పుడు అన్న మాటలన్నీ బ్రెయిన్లో ఎన్ని ఉంటాయి గుర్తుండవు కదండి. తర్వాత మిగతా వాళ్ళందరూ తీసుకొచ్చారు ఏదేనండి. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకొచ్చింది డాక్టర్ గారు అండి. అదండి ప్రతి మాట కూడా చెప్పిందంత అదంతా మరి పూర్వం ఆ పాత క్యాసెట్లో సబ్జెక్టే అంతా మళ్ళీ ఇప్పుడు క్యాసెట్లో వచ్చేసరికి నాన్నగారు మనకి పలానా రోజున అక్కడ ఇలా చెప్పారు కదా, ఇక్కడ ఇలా చెప్పారు కదా అని చెప్పి మాట ప్రెజెన్స్ ఇస్తుంది కదండి. ఆ పూర్వం పోస్ట్ ఆఫీస్ దగ్గర ఎన్న మీటింగ్ క్యాసెట్లో వచ్చిందనుకోండి, ఆ రోజు ప్రెజెన్స్లో నాన్నగారి దగ్గర కూర్చుని విన్నప్పుడు ఎలా ఉంటుందో నా మాట నా ప్రెజెన్స్ ఇవ్వాలని మిమ్మల్ని ఆ స్థాయికి, ఆ స్థితికి ఆశీర్వదించి శరీరాన్ని విడిచిపెడుతున్నాను అన్నారండి నాన్నగారండి. అంటే నా ప్రెజెన్స్లో కూర్చుంటే ఎలా ఉంటుందో నా మాటను చూసుకున్నప్పుడు కూడా మీరు అలా ఉంటారనండి. నాన్నగారు లాస్ట్ ఆశీర్వాదం అదేనండి. నా మాట నా ప్రెజెన్స్ ఇస్తుంది, ఆ స్థాయికి భక్తులు ఎదగాలి అనండి. అందుకు విమలమ్మ గారిని డాక్టర్ గారు జాగ్రత్తగా చూసుకున్నారండి. అదండి అసలు డాక్టర్ గారు ఎంత ధైర్యంగా, ఎంత మొండిగా, ఎలాగా ఆ బాధలు ఎలా భరించుకుంటూ వచ్చారు. అక్కడ ఏంటంటే అండి నాన్నగారు చేసేది శక్తి, తట్టుకుని శక్తిని ఇచ్చారండి. ప్రారంధాన్ని 100% ఖర్చు చేసేసారండి. అది శక్తినిచ్చి ప్రారంధాన్ని ఖర్చు చేసేసి అప్పుడు జీవుడిని శరీరంలో తప్పించారనమాట. ఆ కష్టాలని నిజంగా ప్రారంధాన్ని ఆపు చేయగలరండి నాన్నగారు. ఆపు చేస్తే నెక్స్ట్ జన్మ ఎత్తాలండి.
ఆ జన్మ రాహిత్యం చేయదలుచుకున్నారు కదండి. అందుకు జన్మ రాహిత్యం చేయదలుచుకున్నప్పుడు భక్తుడి దగ్గరికి వచ్చేసరికి కఠినత్వం వహిస్తాడు గురువు అని చెప్పారండి. తప్పించడండి కఠినత్వం. భగవంతుడు ఎంత దయామయుడో అంత కఠినత్వాన్ని కూడా వహిస్తాడండి. అంటే ఈడు నా భక్తుడు కదా, ఈ ప్రారంధాన్ని కొంచెం ఆపు చేయగలనని కూడా చెప్పారండి. భక్తుడి ప్రారంధాన్ని కూడా ఆపు చేయగలను అని చెప్పి భగవంతుడు ఏం చేస్తాడంటే, నీ భక్తుడికి మనకి కష్టం వచ్చినట్టు నాన్నగారికి చెప్పాలని అనిపించింది కదండి. నీ భక్తుడికి కష్టం రాబోతుందని అంటే ఈశ్వర ఆజ్ఞ అంటండి. గురువుకి తెలియజేసి మనకి కష్టాన్ని పంపించాలంటండి భగవంతుడు. తెలియజేయకుండా పంపడం రూల్స్ కాదంటండి. అంటే నేను ఎందుకంటే మధ్య నాన్నగారు ఉన్నారు కదండి, భగవంతుడు లేకపోతే డైరెక్ట్గా నీ భక్తుడికి కష్టాన్ని పంపిస్తున్నాను అని తెలియజేస్తాడంటండి. తెలియజేసేసరికి వెంటనే అదండి. అయితే అప్పుడు నాన్నగారిని మేము చేసే పని ఏంటంటే, ఒకసారి అన్నారండి పాపం, అయిపోయేవారు అనండి. అంటే కొన్ని విషయాల దగ్గరికి వచ్చేసరికి మమ్మల్ని చూసేసరికి ఎక్కడికో వెళ్ళొచ్చారండి. శ్యామల గారు అబ్బాయి పోయినప్పుడు చూడటానికి వెళ్ళి, అంటే గురువు కూడా కఠినత్వం వహిస్తాడా అని అనిపిస్తుందా అన్నారండి. ఆ రోజు ఆ ఇంటి దగ్గర కూర్చొని ఇవాళ ఉంటానండి. ఇవాళ కూర్చొని టీ కూడా తాగలేదండి, మొక్క వెలిపిక్కిపోయిందండి. అదండి. అంటే మరి భక్తుడు కూడా అంటే గురువు కూడా కఠినత్వాన్ని వహిస్తాడా అని అనిపిస్తుందా అంటే అంటే గురువు కూడా కొన్ని టైంలో కఠినత్వాన్ని వహిస్తాడు. అంటే ఈశ్వరుడు తెలియజేస్తాడు, నీ భక్తుడికి కష్టాన్ని పంపిస్తున్నానని. అప్పుడేమో భగవంతుడు ఏం చేస్తాడంటే వెంటనే, అయితే నా భక్తుడికి కష్టాన్ని ఆపు చేయని మాటలు నాన్నగారు ఈశ్వరుని అడగనని చెప్పారండి. ఆపు చేయండి, అందుకు తట్టుకుని శక్తిని ఇచ్చి ఇప్పుడు కష్టాన్ని ఆపు చేయగలను నేను. కానీ అక్కడ కష్టాన్ని ప్రారంభాన్ని ఆపు చేస్తే నేను జన్మరాహిత్యం చేసి నా స్వరూపాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ధ్యానం చేసే పని అది. ఆ పని కనుక నేను అక్కడ చేస్తే అడిగి జన్మలు పెంచినోడిని అవుతాను కదా. జన్మరాహిత్యం చేసే పని నేను చేస్తున్నప్పుడు జన్మను ఎందుకు పెంచుతాను, ఆ పని చేయను, దాంతో జన్మరాహిత్యం. ఒకసారి ఐజం ఎప్పుడు ఏంటంటే పంపించు, నా భక్తుడికి తట్టుకునే శక్తిని ఇచ్చుకుంటానని చెప్పి ఆ స్పాట్లోనంటండి ఐజంప్ చేసేస్తానన్నారండి. భక్తుడికి భక్తుడిని ఐజంప్ చేసేసుకుంటాడంటండి. మళ్ళీ తర్వాత వదిలేస్తాడంటండి మళ్ళీనండి. అంటే ఎందుకంటే ఆ ప్రారంభం యొక్క ప్రభావం వచ్చి నీకు తట్టుకోగలడంటే నీకేం చేయలేదంటండి, ప్రభావం పడదంటండి మీదండి. అలాగండి డాక్టర్ గారి జీవితం గురించి చెప్పాలంటే నాన్నగారికి ఆయనకు ఉన్న అనుబంధం ఎంత మామూలు కాదండి. పాపం పాటలు పాడేవారండి. మొన్న జిన్నూరులో కూడా పాపం మాట్లాడారంటండి. అసలు ఆయన తర్వాత ఇక్కడ నాన్నగారు ఇంటి ఎదురుగుండానే మళ్ళీ స్థలం కొనుక్కునండి, మళ్ళీ ఇల్లు కట్టుకుని మళ్ళీ ఆ ఇంట్లోంచి మరి ఇంకో ఇంట్లో పెట్టుకుని రోజు తెల్లవారుజాములండి ముగ్జాలు ఇంటికాడ పక్కన వెళ్ళి కదండి, 5ంటికి ఎప్పుడో లెగుతారు కదండి. నాన్నగారికి వెనకబడి ఇలాగ పెద్ద కంఠం పెట్టి ఎన్ని పాటలు ఉండి నాన్నగారి మీద. అది ఎలా పాడేవారంటే అండి, తుకారాంలాగా రామదాసులాగా అన్ని భక్తుడు అయ్యా నేను దిష్ట దరిద్రుడిని చేసిన మేలు మరిచేవాడు నువ్వు అక్కలేడు, ఇలా డాక్టర్ గారు ఆ మాటలు అనేవారు కాదండి. ఆయన కోణంగా నాన్నగారిని ఆయన ఇష్టం అండి, భక్తుడు ఎలా కావాలంటే అలా పాడుకుంటాడు అనమాట అండి. రోజు పాటలేనండి. ముందు తెల్లారుజాము ఒక కొన్ని పాటలు నాన్నగారు అరుగులో కూర్చుంటే ఇంకా అంత బాగా పాడేవారండి. ఆయన ఆ పాటర్ గారి పాటలు అంటే కూడా చాలా ఇష్టం అనమాట అండి. అన్నయ్య రమణక్షేత్రానికి తీసుకొచ్చి సన్మానం చేసి పాట పాడమంటే పాడారండి. అసలు ఆయన జీవితం నాన్నగారి దగ్గర ఫస్ట్ రామచంద్రరాజు గారు ఏమి కానండి, అదేని తర్వాత డాక్టర్ గారు కూడా చాలా అసలు ఆయన ప్రేమ ఆయన కష్టాన్ని ఓపెన్గా నాన్నగారితో ఆయన బాధల్ని అలాగా ఉన్నట్టు చెప్పేసుకునేవారు అండి. ఆయన జీవితమే వేరనుకోండి. ఆయన ఎంత ప్రారంభం ఉందా బాబు, ఇంకా అసలు ఎప్పుడు అనుగ్రహిస్తాడు భగవంతుడు అంటే. ఎందుకంటే 100% నాన్నగారు అనుగ్రహించి అక్కడ అనుగ్రహం లేదంటే ఆయన శక్తి ఉందండి, ఆయన అనుగ్రహం ఉందండి. తట్టుకునే శక్తిని ఇచ్చుకునండి, ప్రారంభాన్ని తొలగించకుండా ప్రారంభం ఖర్చు చేసేసి ఆ డాక్టర్ గారి జీవుని పక్కకు తప్పించాలని ఎంత అనుగ్రహం నాన్నగారు అనిపించిందండి ఈ మధ్యనండి. మనమేమో ఏదో దయ ప్రేమ లేకపోయినా అయ్యో బాబు డాక్టర్ గారు కష్టాలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, చూడలేకపోతున్నాం అని మనం అనిపించింది. నాన్నగారు చూడగలిగి అవన్నీ అనుభవించేస్తున్నారా వాళ్ళ పని వేరండి. మనమేమో జాలి దయ కింద మాట్లాడతామండి. భౌతికంగా మాటల దగ్గరికి వచ్చేసరికి ఆయన దృష్టి ఏంటంటే ఈ జన్మ కాకపోతే నెక్స్ట్ జన్మైనా ప్రారంభం అనిపించాలండి. అందు గురించి తెలివైనోడికి తెలివి తక్కువడికి తేడా ఏంటంటే మనకి
అలా జాగ్రత్తగా ఉండాలి. ప్రారంభం అనుభవించడం అనేది తప్పదు. అది తప్పించడం నెక్స్ట్ జన్మ అనుభవించాలండి. అలాగే ఒకసారి గౌతమ్ లేట్ టైం భోజనాలు ఇంకో 10 నిమిషాలు అంటే పూర్వజన్మలో మనం చేసి ఏవో ఉంటాయి కదండి. ఇప్పుడు గౌతమ బుద్ధుడి దగ్గర శిష్యులందరూ ఉండేవారు కదండి. శిష్యులందరూ ఉంటే అప్పుడేమో నేను ఒక 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 శిష్యుడికి ధ్యానం అయిపోయాడు. ధ్యానం వచ్చేసిందండి. మామూలుగానే ఆయన ఏమో ఇలా పర్యటన చేస్తామంటేనో ఎప్పుడో మొత్తం మీద ఆయన్ని ఎవరో ఒక హత్య చేసి చంపేశారండి. బలవంతాన్ని చంపుతారు కదా, చంపేశారండి. చంపేశారండి. అలాగా ధ్యానండి అయిన అవి మిగతా శిష్యులు ఉంటారు కదండి. వచ్చి ఆయన ఏమో నాన్నగారు అలవాటు బుద్ధుడితో చెప్పారంటండి. బుద్ధుడితో చెప్తే ఇలా పలానా ఆయన మహాజ్ఞాని కదండి, ఆయనకి అంత జ్ఞానికి అలాంటి మరణం ఏంటండి, అంటే మరణం అనేది ఎలాగ తప్పదు, అంటే ఒకళ్ళ చేత హత్య చేయించుకుని అలాంటి మరణం వచ్చింది అని చెప్పారంట. అనేసరికి బుద్ధుడు నిర్గాంతపోయారండి. అప్పుడు బుద్ధుడు నిర్గాంతపోయి అప్పుడు అలాగా ఎందుకు మహాజ్ఞాని అయిపోయాడు. జ్ఞానైనా ప్రారంభం ఉంటుంది కదండి ఆ శరీరానికండి. ప్రారంభం ఉంటుంది కనుకండి. అప్పుడు బుద్ధుడు ఏం చేశాడంటండి, ఆ మరణం ఎందుకు వచ్చిందా అని చెప్పి చూశాడంటండి. అలా చూడటం అంటుకోడండి. ఆ జ్ఞాని ఈయన ఏం దోషం చేశాడు ఇలాంటి మరణం రావడానికని చూశాడండి. చూస్తేనండి ఒక 8 జన్మల కిందకి వెళ్ళాడండి. 8 జన్మల కిందకి వెళ్తే వెళ్ళి చూశాడండి. అంటే ఇప్పుడు హత్య చేసి సంపట్టుమేంటి ఏం దోషం చేశాడని 8 జన్మల కిందకి వెళ్తే ఏంటంటే జ్ఞాని కూడా అయిపోయారు కదండి. ప్రారంభమైనది తండ్రిని చంపేశాడు. 8 జన్మల ముందు ఆయన 8 జన్మల ముందు తన తండ్రిని చంపేశాడంట. తన తండ్రిని చంపేసినప్పుడు జ్ఞాని అయినప్పటికీ కూడా ఈశ్వర చట్టంలోనే ఆ ప్రారంభం శరీరం దగ్గరికి వచ్చేసరికి ఇలా అలా చంపాడు కదా, ఇలా హత్య చేయబడ్డాయి అన్నారండి. అది మనం భీమవరం దేవి వాళ్ళ ఇంట్లో చెప్పారండి. దేవి ఆయన ఎవరో తీసుకెళ్ళాలి. అలా ఏంటంటే అండి ప్రారంధం చూస్తారండి మహాత్ములు. జ్ఞాని అయిపోయాడు, అది శారీరకంగా ప్రారంభాలు అనమాట అండి. అలా డాక్టర్ గారికి నాన్నగారి పట్ల ఎంత భక్తి, విశ్వాసం, నమ్మకం అన్నీ ఉన్నప్పటికీ కూడా అసలు భక్తులందరినీ కూడా ఫస్ట్ అరుణాచలం తీసుకురావడం ఇంకా అన్ని చోట్లకేనండి. అప్పుడు జనం ఎక్కువగా అరుణాచలం ఈ డాక్టర్ గారికి, భాను గారు, రామచంద్రరాజు గారు, తర్వాత నేను ఒకసారి అరుణాచలం వచ్చామండి. నలుగురిని తీసుకొచ్చారు. నా 4 నేను నాన్నగారు వాళ్ళు ముగ్గురు వెళ్తున్నారండి. భానుడి గారు చిత్తూరులో ఉండగానండి. అది ఆయన నాన్నగారు డాక్టర్ గారి నిద్ర గురించి, గుండుగోని అమ్మగారి నడక గురించి చెప్పారండి నాన్నగారండి. అసలు డాక్టర్ గారు ఎలా నిద్రపోతారో, ఎలా గుడిపడతారో, కారులోనే వస్తారు కదండి బాబండి అని చెప్పి డాక్టర్ గారు ఏంటంటే నిద్రపోతున్నారండి. ఇంకా అసలు అప్పుడండి అందుకు అది డాక్టర్ గారి జీవితం అనేది నాన్నగారికి డాక్టర్ గారికి సంబంధించిన అనుభవం అండి. ఆయన దేహ ప్రారంభాన్ని అంతా ఖర్చు చేసండి. అది శేషం లేకుండా మరి ఆ శరీరంలో ఉన్న జీవుడిని మరి ఆయన పాదాల చెంత చేసుకుంటారో, ఆయన ఐక్యం చేసుకుంటారో. అది ఎందుకంటే బలం ఏంటంటే అండి, శరీరం ఎవరు శరీరం విడిచిపెట్టినా మరి ఎవ్వరూ కూడా రారు కదండి. కానీ నాన్నగారితో అనుబంధం ఉంటుంది కదండి. ఇప్పుడు ఆయన బతికొండగా ఇలా నాన్నగారి స్మరణలో ఉన్నారండి. ఆ అనుబంధం నాన్నగారి పాదాల చెంత చేరుతుందండి. డైరెక్ట్గా ఏ జీవుడైనా గమ్ముని అంటే ఏంటంటే బతికొండగానే సుఖమేనండి. కారుకి క్యారు ఎదురున్న లైట్కి ఎటువంటి సంబంధం అయితే ఉందో అలా శరీరంలోంచి ఏ జీవుడు తప్పుకున్నా గురువు ముందుంటాడు, వెనకాల జీవుడు. ఒకవేళ ఎక్కడికైనా ప్రయాణం చేయవలసి వస్తే మోక్షం వచ్చి ఆయనలో ఐక్యం చేసుకుంటే గొడవే ఉండదు. మరి ఏమి శేషం దిగడకూడదు కదండి. ఇవి మనసులో బలహీనతలు దిగడకుండా, శేషం లేకుండా వాసనాక్షయం అయినప్పుడే స్వరూపం వస్తుందని చెప్తున్నారు కదా. సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా భక్తుడికి రాజీ ఉండదు కదండి. అలాగా కఠినత్వం వహిస్తున్నారండి.
అది నేను మొన్నే అన్నాను, సంజయ్ వచ్చారమ్మా బాగాలేదంటే డాక్టర్ గారికి ఇలా అని చెప్పింది అరుణాచలం వచ్చి ముందు. అంటే అన్నాను ఇంకా ఆ రోజు ఎప్పుడో నిర్ణయం అయి ఉంటుందమ్మా, నాన్నగారికి తెలుసు. అంటే ఎంత కఠినత్వాన్ని, ప్రేమలో ఎంత కఠినత్వం ఉందా గురువుకి, అదే అండి. అంటే ఆ ప్రారంభాన్ని అనుభవింపు చేసేసి నెక్స్ట్ జన్మ రాహిత్యం కోసమే డాక్టర్ గారిని అలా చేస్తున్నారనిపించింది. అదేంటి ఇప్పుడు నాన్నగారి మీద పాటలే పాపం చూడటానికి వెళ్ళినా అవన్నీ మర్చిపోతారు, మామూలుగా మాట్లాడతారు, మొండిగా మాట్లాడతారండి. అదండి కాళ్ళు తీసేసిన ధైర్యం, అది ఆ నిదానం, అవన్నీ భయం లేదండి ఆయనకి. అది నాన్నగారికి ఆయన ఇప్పుడు ఇక్కడ కౌరు తెలియటం చూడండి పాపం అరుణాచలాన్ని ఫస్ట్ అరుణాచలం ఆయన నాన్నగారు వచ్చినప్పుడు ఆయన టిక్కెట్లు తీసి అత్మాన్ని వచ్చేస్తారు మామూలుగానండి. ఇప్పుడు ఒక్కోసారి అన్నారు పాపం పార్వతిని అరుణాచలాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి, గొడవ ఉండదని అన్నారు అనండి. కానీ ఇదే మాట మీరు నాన్నగారితో అనండి, నేను తప్పకుండా అదే అని అన్నారు. మీరు నన్ను ఇప్పుడు ఏ మాట అయితే అన్నారు, అరుణాచలాన్ని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నారు. అదే మాట నాన్నగారితో అదే. అంటే డాక్టర్ గారు అరుణాచలం భక్తులందరినీ తీసుకొచ్చేవారండి. ఇవాళ నాన్నగారు మాటలన్నీ కూడా మళ్ళీ మన నెత్తిలోకి క్యాసెట్ రూపంలో వచ్చి మనం వింటున్నామంటే అదండి, అది ఆ అదృష్టం ఆయనకి. అంటే గురువు దగ్గర గురువు చెప్పిన మాటలన్నీ అలా రాసేవాళ్ళు రాశారంటే మాట్లాడే. కానీ ఫస్ట్ వాటి సందేహాన్ని ఇది ఆతవేస్టింగ్లన్నీ చాలా వైభవండి, అవన్నీ తీసుకొచ్చింది డాక్టర్ గారు. అది ఎందుకంటే డాక్టర్ గారి పట్ల మనకి కృతజ్ఞత భావన ఉండాలండి. కానీ ఆయన శరీరంలో జీవుడు మరణి, ఆయన మరణానికి కూడా ప్రారంభం తొలగించే జీవుని తప్పించుంటారు. అది అదృష్టం నాన్నగారికి తెలుసు కదండి, నాన్నగారు చూసుకుంటారు కదండి. కానీ ఆయన పట్ల మట్టికి కృతజ్ఞత భావాన్ని ఇచ్చిపెట్టలేమండి పాపం. ఇప్పుడేనండి అక్కడ జిన్నూరు వచ్చండి, జిన్నూరు నివాసం చేసి అక్కడ జిన్నూరులోనే ఏమైనా శరీరం ఇచ్చిపెట్టాలి, అక్కడే స్థిరపడిపోయారండి. పెద్దవాళ్ళతోటి కంటే చిన్నపిల్లల్ని ఎక్కువ తీసేవారండి. పిల్లలు తీసటం, బైస్కెట్లు పెట్టడం, జాకెట్లు పెట్టడం, వాళ్ళకి జిగారు పిల్లలకి కూడానండి పాపం. అదండి వాళ్ళ కోసమే ఏమిటి కొనుక్కొచ్చి పిల్లలు అన్నీ కొని పెట్టుకునేవారు పిల్లల కోసం అండి. వస్తే వాళ్ళ చేతిలో ఏమీ పెట్టకుండా ఉంటే ఎలాగానండి. అది ఇంక డాక్టర్ గారు అంటే తెలియని లేరండి. డాక్టర్ గారు ఏమొద్దు ఎవరో వద్దు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల హరిహర ఓం శంకర ఓం నారాయణ హరి ఓం హరిహర ఓం శంకర ఓం నారాయణ హరి ఓం పరమాత్మ అంతరజ్యోతి నారాయణ హరి ఓం పరమాత్మ అంతరజ్యోతి నారాయణ హరి ఓం కేశవ హే మాధవ హే నారాయణ హరి ఓం నారాయణ హరి ఓం నారాయణ హరి ఓం. సరిగ్గా చూడండి, ఇక్కడ నాన్నగారు ఆశ్రమం ఉండగా సో నేను తీసాను అన్ని మధ్య తీసుకోమ్మా అన్నారు.